కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని మేము ధ్యానించడానికి మా హృదయాన్ని సిద్ధపరచుకుంటున్నాం. నాతో మాట్లాడింది, మా అందరితో మీరు మాట్లాడండి. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి వారితో కూడా మీరు మాట్లాడండి. ఆయా దేశాల వారు కూడా ఇదిగో యూట్యూబ్ ద్వారా వాక్యం మేము బలపడుతున్నాం అని చెప్పిన సాక్ష్యాన్ని బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను. వారందరినీ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. మా స్థానిక బిడ్డలు ఆయా ప్రాంతాల్లో జీవనోపాధి నిమిత్తం వెళ్ళిన వారు ఉన్నారు, వారిని కూడా మీరు దీవించండి. వారు కూడా వాక్యాన్ని వినుచుండగా గ్రహింపు కలిగి ఉండడానికి సహాయం చేయండి. మీ ఆత్మతో నింపండి, మీ ఆత్మశక్తి చేత బలపరచండి. యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్. వాక్యంలోనికి వద్దాం. ఈరోజు మన వాక్య భాగం రాజుల గ్రంథంలో నుంచి, ఇశ్రాయేలీయుల రాజుల్లో నుంచి 13వ రాజు యెరోబాము గురించి ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. అదేంటండి, ఇశ్రాయేలు రాజుల్లో మొదటి రాజు యెరోబాము కదా అని మీకు డౌట్ రావచ్చు. అవునండి, ఇశ్రాయేలు యూదా విడిపోయిన తర్వాత ఇశ్రాయేలీలో మొట్టమొదటి రాజు పేరు యెరోబామే, 13వ రాజు పేరు కూడా యెరోబామే. అందుకని దీన్ని, ఈ వ్యక్తిని ఏమంటారంటే సెకండ్ యెరోబాము అంటారు, లేకపోతే యెరోబాము 2 అంటారు. ఏమంటే మీకు ఎలా అర్థమవుతుందో అలా రాసుకోండి. ఇప్పుడు మనం ఎవరి గురించి వింటున్నాం? సెకండ్ యెరోబాము గురించి. మొదటి యెరోబామేమో నెబాతు కుమారుడు, ఓకేనా, నెబాతు కుమారుడు. ఈ 13వ రాజు యెరోబాము ఎవరు కుమారుడు? యెహూ వంశంలో నుంచి వచ్చినటువంటి యెహోయాషు కుమారుడు. ఇప్పుడు యెహూ ఉన్నాడండి, ప్రారంభంలో దేవుని హృదయానుసారంగా పూర్తిగా చేశాడు. అందుకని దేవుడు వాగ్దానం ఇచ్చాడు యెహూకి, ఏమని? నీ కుటుంబంలో ఇదిగో నీ వంశంలో 4 తరాల వారు రాజ్య సింహాసనం చేస్తారని అన్నాడు. అర్థమవుతుందా? యెహూ కుమారుడు ఎవరు? యెహోయాహాజు. యెహోయాజు కుమారుడు ఎవరు? యెహోయాషు. యెహోయాషు కుమారుడు ఎవరు? ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న యెరోబాము. యెరోబాము కుమారుడు ఎవరు? జకర్యా. 2వ వారంలో మనం వింటాం, ఓకేనా. 4 కుమారుల వరకు రాజ్య పరిపాలన చేశారు. మొట్టమొదటి రాజు యెరోబాము, తర్వాత నాదాబు, తర్వాత బయేషా, తర్వాత ఏలా, తర్వాత జిమ్రి, తర్వాత ఉమ్రి, తర్వాత అహాబు, తర్వాత అహజ్యా, తర్వాత యెహోరాము, తర్వాత యెహూ, తర్వాత యెహోయాహాజు, తర్వాత యెహోయాషు, తర్వాత సెకండ్ యెరోబాము. ఇది ఇక్కడికి వచ్చాం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అది ప్రతి రాజు గురించి చెప్తా వస్తున్నానండి. బైబిల్లో మాకు ఈ విషయం చెప్పలేదు పాస్టర్ గారు అనడానికి మీకు ఆస్కారం లేకుండా దేవుడు అద్భుతమైన రీతిలో శనివారం స్త్రీల ప్రసంగాలు, ఆదివారం రాజుల వర్తమానాలు. దేవుని చిత్తమైతే ఈ రాజుల వర్తమానాలు అయ్యాక చాలామంది పౌలు గారి గురించి చెప్పమని అడుగుతున్నారు. దేవుని చిత్తమైతే శిష్యుల గురించి మాట్లాడతాను, లేదా పత్రికల గురించి అయినా మాట్లాడాలని ఒక ఆలోచన ఉంది. ఇంకా నేను ఫిక్స్ అవ్వలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రతి విషయం కూడా ప్రాముఖ్యమైందే. ఇప్పుడు చదవండి, రాజుల 2వ గ్రంథం 14వ అధ్యాయం రాసుకోండి. 23 నుంచి 29 వచనాలు. ఇతని గురించిన ప్రస్తావన ఎక్కడ ఉంటుందంటే రాజుల 2వ గ్రంథము 14వ అధ్యాయము 23 నుంచి 29 వచనాలు ఇతని గురించి రాయబడి ఉంటాయి. 23వ వచనం చదువుతున్నాను చూడండి. యూదారాజును యెహోయాషు కుమారుడైన అమజ్యా ఏలుబడిలో 15వ సంవత్సరం ముందు ఇశ్రాయేలు రాజైన యెహోయాషు కుమారుడు యెరోబాము షోమ్రోనులో ఏలనారంభించి 41 సంవత్సరములు ఏలెను. ఎన్ని సంవత్సరాలమ్మా? రాసుకోండి. 41 సంవత్సరం ఏలెను. ఇతడును ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యెరోబాము చేసిన పాపములను విడువక అనుసరించి యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను. గతహేపేరు ఊరివాడైన అమిత్తైకి పుట్టిన తన సేవకుడైన యోనా అను ప్రవక్త ద్వారా ఇశ్రాయేలీల దేవుడగు యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఇతడు హామాతునకు పోవు మార్గం మొదలుకుని మైదానపు సముద్రం వరకు ఇశ్రాయేలు వారి సరిహద్దులను మరలా స్వాధీనం చేసుకున్నాను. కొన్ని విజయాలు పొందుకున్నాడు పరలా. 26వ వచనం. ఏలయనగా, ఇది మాట రాసుకోండి, ఏలయనగా 26వ వచనం ప్రాముఖ్యం. ఏలయనగా అల్పులేమి గనులేమి ఇశ్రాయేలు వారికి సహాయులెవరునో లేకపోయి. ఎందుకు లేకపోయిరు పాపం? తర్వాత యెహోవా ఇశ్రాయేలు వారు పొందిన బాధ ఘోరమైనదనుకొనెను. ఇక ఆఖరి వచనం వరకు మీరు తర్వాత చదువుకోండి, నేను ముగిస్తాను. ఇప్పుడు నా వైపు చూడండి. నోట్ చేసుకోమన్నప్పుడు 2 విషయాలు చెప్పాను. ఏలయనగా అల్పులేమి గనులేమి ఇశ్రాయేలు వారికి సహాయులు ఎవరునో, నోట్ దిస్ పాయింట్, సహాయులు ఎవరు ఎందుకు లేకుండా పోయారు. నెంబర్ 2, ఇశ్రాయేలు వారి బాధ చిన్నదా పెద్దదా ఘోరమైందా? దేవుడు ఏమనుకున్నాడు? ఘోరమైంది అనుకుంటున్నాడు. ఈ రోజున ఈ 2 సందర్భాలను మనం పరిశీలన చేద్దాం. యథా రాజా తద ప్రజ అన్నారు. అంటే రాజు ఎలా ఉంటాడో ప్రజలలాగా ఉంటారు. ఇప్పుడు ఈ సెకండ్ యెరోబాము, ఈ యెరోబాము కాలంలో ఉన్న ఇశ్రాయేలీయుల జీవిత చరిత్రను మనం తెలుసుకుంటూ మన జీవితానికి అన్వయించుకుంటూ మనం కొన్ని విషయాలు నేర్చుకోబోతున్నాం. ఈ యెరోబాము ఎలా జీవించేవాడు అంటే ఒక్క పాయింట్, ఆ వచనం చాలాసార్లు మీకు
వివరించాను. నెబాతు కుమారుడైన యెరోబాము పాప క్రియలను విడువక అనుసరించి వచ్చాను. ఆ యెరోబాము ఎవరో, ఏం చేశాడు, దూడబొమ్మలు చేయించాడు, అదే అందరూ కూడా ఫాలో అయ్యారు. ఇజ్రాయెల్ రాజులు అందరూ కూడా అదే వెంబడించారు, చెడుతూ నడుచుకున్నారు. ఇంకా ఆ వచ్చిన నేను వివరించక్కర్లా. ఈ సెకండ్ యెరోబాము కాలంలో ప్రజలు ఎలా ఉన్నారు అది చెప్తాను, వినండి జాగ్రత్తగా. నేను అడుగుతున్న ప్రశ్న, ఈ సెకండ్ యెరోబాము కాలంలో ఉన్న ప్రవక్తలు ఎవరో చెప్పగలరా? ఎవరైనా చెప్పగలరా? సరే, ఎవరు చెప్పలేరు, రాసుకోండి. మరి ఎవరన్నా బయట వాళ్ళు మిమ్మల్ని అడిగినప్పుడు చెప్పాలి కదా. అది ఈ సెకండ్ యెరోబాము కాలంలో ఉన్న ప్రవక్తలు ఎవరు అంటే, ఆమోసు ప్రవక్త, హోషేయ ప్రవక్త. ఆమోసు, హోషేయ. ఆమోసు ఒకటే చదవండి, మీ డౌట్ క్లారిటీ చేస్తాను. వెంటనే తీసి నాకు చదివినిపించే వాళ్ళు ఉంటే బాగుంటుంది, రాసుకుందరు కానీ తర్వాత. యూదా రాజైన ఉజ్జియా దినములలోను ఇజ్రాయేలు రాజుకు యెహోయాషు కుమారుడైన, ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్నాం చూడండి, ఆ వ్యక్తి అనమాట అతను. భూకంపం కలుగుటకు 2 సంవత్సరముల ముందు ఇజ్రాయేలీలను గూర్చి తెకోవలోని పశుల కాపరులలో ఆమోసునకు కనబడిన దర్శన వివరం. ఇప్పుడు హోషేయ 1:1 చదవండి. హోషేయ 1:1. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా అను యూదా రాజుల దినములలోను యెహోయాషు కుమారుడైన యెరోబాము అను, ఇప్పుడు మనం నేర్చుకుంటున్నటువంటి యెరోబాము ఇతనే. ఇజ్రాయేలు రాజు దినములలోను బెయేరీ కుమారుడైన హోషేయకు ప్రత్యక్షమైన వాక్కు. ఇప్పుడు ఈ యెరోబాము కాలంలో ప్రజలు ఎలా ఉన్నారో మనకు తెలియాలంటే ఆమోసు గ్రంథం చదవాలి, హోషేయ గ్రంథం చదవాలి. కొన్ని వారాల చరిత్ర చెప్పొచ్చు, కానీ ఈ రోజుతోనే నేను వాక్యం ముగిస్తా. యెరోబాము రాజు గురించి కొన్ని వచనాలు మాత్రమే మీ దృష్టికి తీసుకువస్తా. అన్నీ ఒకసారి చెప్పడానికి వీలు పడదు కదా, కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకువస్తా. ఇప్పుడు చూడండి, అసలు ఈ సెకండ్ యెరోబాము కాలంలో ఇజ్రాయేలులు చేసినటువంటి అపరాధాలు ఏంటో చూద్దాం. ఆమోసు గ్రంథం 2వ అధ్యాయం 6-8 వచనాలు. ఆమోసు గ్రంథం 2వ అధ్యాయము 6-8 వచనాలు. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఇజ్రాయేలు ఎన్నిసార్లు? 3 సార్లు, 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దానిని శిక్షించును. కంటిన్యూగా చదువుదాం. ఇక్కడ ఈ మాట చెప్పనే ఉండే, ఇజ్రాయేలు ఎన్నిసార్లు చేస్తే దేవుడు శిక్షిస్తానంటున్నాడు పాపం? 3 సార్లు, 4 సార్లు. తల్లిదండ్రులు ఈ మాట ఎక్కువ మాట్లాడు, రే మొట్టమొదటిసారి కాబట్టి మన్నించి వదిలేస్తున్నా, ఇంకోసారి ఇది రిపీట్ అయిందా ఏం చేస్తాను? మీ అమ్మ ఏమంటది? మీ అమ్మ ఏమంటది? తాట తీసేస్తానంటది కదా. అది అంటే దేవుడు కూడా ఒక్కసారికి 2 సార్లకి వెంటనే శిక్షించే దేవుడు కాదు. 3 సార్లు, 4 సార్లు దేవుడు చూస్తాడు. 3 సార్లు, 4 సార్లు చేసిన దోషాన్ని బట్టి నేను శిక్ష విధింతును తప్పకుండా. ఎలయనగా ద్రవ్యం అంటే ఏంటి? అబ్బా, చెప్పిన వారిని దేవుడు దీవించునుగాక. ద్రవ్యం అంటే డబ్బు. డబ్బు కోసం దాని జనులు ఏం చేస్తానంటే, ఇజ్రాయేలీల జనులు అయ్యో నీతిమంతులు నమ్మివేయుదురు, పాదరక్షల కొరకై పేదవారిని నమ్మివేయుదురు, దరిద్రుల నోటిలో మన్ను వేయుటకు బహు ఆశపడుదురు, దీనుల త్రోవకు అడ్డం వచ్చెదరు, తండ్రియు కుమారుడు ఒకదానినే కూడి నా పరిశుద్ధ నామమును, అంటే దీని అర్థం వ్యభిచారం అని అర్థం, అవమానపరచుదురు, తాకట్టుగా ఉంచబడిన బట్టలను తిరిగి ఇవ్వకుండా వాటిని పరుచుకొని బలిపీఠముల యొద్ద పండుకొందురు, జుల్మానా సొమ్ముతో కొనిన ద్రాక్షారసమును తమ దేవుని మందిరములోనే పానము చేదురు. చాలు, 4 విషయాలు ఇక్కడ ప్రాముఖ్యంగా ఉన్నాయి. 4 విషయాల్లో నేను ఒక్క విషయమే చెప్తాను. మళ్ళీ ఎంత తగ్గించుకుంటూ వస్తున్నాం చూడండి. చెప్పాలంటే 2 గంటల ప్రసంగం అవుద్ది, కానీ నేను గంట ప్రసంగమే చేస్తున్నా. ఇంట్రెస్ట్గా వినండి దయచేసి. ఇక్కడ 4 మాటలు. ఒకటి, డబ్బు కోసం నీతిమంతులు నమ్మేస్తున్నారు. పాదరక్షలకు ఎంత ఉంటే మా అయితే 200, ఆ కాలంలో 2 రూపాయలు అనుకోండి. 2 రూపాయల కోసం బేదలు నమ్మేస్తున్నారంట. ఇప్పుడు పశువులు అమ్ముతారు చూడండి, గేదెలని, గొడ్డులు అమ్ముతారు చూడండి. ఆ రకంగా ఒకప్పుడు మనుషులను అమ్మేసేవాడు, బానిసల కింద అమ్మేసేవాడు. 2 రూపాయల కోసం, 10 రూపాయల కోసం నీతిమంతుల్ని, బేదలను కూడా చూడకుండా, కనికరం లేకుండా, కటాక్షించకుండా బేదలను అమ్మేసేవాళ్ళు.
నెంబర్ 1, నోట్ దిస్ పాయింట్. తర్వాత దరిద్రుల నోటులో మన్ను వేయడానికి ఇష్టపడేవాళ్ళంట. దీనుల త్రోవకి అడ్డం వేసేవాళ్ళంట, రెండో మాట. 3, వ్యభిచారం. తండ్రి కొడుకు కలిసి ఒక అమ్మాయినే తప్పు చేస్తారు, పాపం చేస్తారు, వ్యభిచారం. 4, తాకట్టుగా ఉంచబడిన వాటిని తిరిగి అప్పగించడం. ఈ 4 ఒకే ఒకటి మీ దృష్టికి తీసుకొస్తాను ఈరోజు. ఏంటంటే మొదటి మాట, పాదరక్షలకై భేదవారిని అమ్మివేదురు. రాసుకోండి. భేదవారి గురించి ఈరోజు నేను చెప్తాను. వెంటనే చెప్పను, కొంచెం ముందు ఇంకొక పాయింట్ చెప్పాలి. ఈరోజు వాక్యంలో ఉన్నటువంటి ప్రాథమికమైనటువంటి విషయాలు రాసుకోండి. అంటే ఈ టైటిల్ అనేది చెప్తే మీకు గుర్తుంటుందని నేను ఈ టైటిల్ విధానంగా చెప్తున్నాను మీకు. నెంబర్ 1, అసలు ఇజ్రాయేలుని దేవుడు ఎందుకు పిలిచాడు? మొదటి మాట రాసుకోండి. ఈరోజు మనం ధ్యానం చేయబోయే మాటలో మొదటి మాట 3 మాటలే చెప్తాను. నేను 3 మాటలు చెప్తాను అంతే, సింపుల్గా. మీకు భారంగా ఏం చెప్పను, చిన్నపిల్లలకు కూడా అర్థమయ్యేలాగా ఉంటుంది మెసేజ్ ప్రతిదీ కూడా. రాజుల చరిత్ర బాబాయ్ మాకు అర్థమవుతుందని అంటారు కొంతమంది. జాగ్రత్తగా ఇంటి ఎందుకు అర్థమవుదు? నెంబర్ 1 నేను చెప్పాను, అసలు ఇజ్రాయేలుని దేవుడు ఎందుకు పిలిచాడు. రెండో మాట రాసుకోండి, ఇజ్రాయేలుల అవిధేయత. ఇజ్రాయేలీయుల అవిధేయత. 3వ మాట, అవిధేయులైనటువంటి ఇజ్రాయేలీలకు దేవుని హెచ్చరిక. నెంబర్ 1, ఇజ్రాయేలీలను దేవుడు ఎందుకు పిలిచాడు. నెంబర్ 2, ఇజ్రాయేలీలు అవిధేయత. 3, అవిధేయులైన ఇజ్రాయేలీలకి దేవుని హెచ్చరిక. ఈ 3 మాటలు వింటూ చరిత్ర తెలుసుకుంటూ మన జీవితానికి ఆపాదించుకోవాలి. అసలు మనల్ని దేవుడు ఎందుకు పిలిచాడు? అసలు ఇప్పుడు మనం దేవునికి విధేయులుగా ఉన్నామా, అవిధేయులుగా ఉన్నామా? విధేయులుగా ఉంటే ఆశీర్వాదం, అవిధేయులుగా ఉంటే వారిని దేవుడు ఏమి హెచ్చరించాడో అదే హెచ్చరిక మనకు కూడా ఓర్తిస్తుంది. 3 మాటలు అండి, క్లుప్తంగా ముగించేస్తాను 45 నిమిషాల్లో. దేవునికి మహిమ కలుగునుగా. సరే, మంచిది. దేవుడు ఎందుకు పిలిచాడు చూడండి. నిర్గమాకాండం 19వ అధ్యాయం 3వ వచనం. అందరూ తీయండి. నిర్గమాకాండం 19వ అధ్యాయము 3వ వచనం. మోషే దేవుని యొద్దకు ఎక్కిపోవగా యెహోవా ఆ పర్వతము నుండి అతన్ని పిలిచి, నీవు అంటే యాకోబు కుటుంబీకులు అంటే ఎవరండి? ఇజ్రాయేలీలు. అద్ది యాకోబు కుటుంబీకులతో ముచ్చటించి, ఇజ్రాయేలీలకు తెలుపవలసినది ఏమనగా, నేను ఐగుప్తులకి ఏమి చేసి తినో, మిమ్మల్ని గద్దరెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మల్ని ఎట్లు చేర్చుకొంటినో మీరు చూచితిరి. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త భూమియు నాదే కదా. మీరు నాకు నెంబర్ 1 స్వకీయ సంపాద్యం, నెంబర్ 2 యాజక రూపమైన రాజ్యముగాను, నెంబర్ 3 పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. ఇక్కడ 3 విషయాలు ఉన్నాయి. నెంబర్ 1 స్వకీయ సంపాద్యం, నెంబర్ 2 యాజక రూపమగు రాజ్యంగా, 3 పరిశుద్ధమైన జనముగా ఉండటానికి దేవుడు మనల్ని పిలిచాడు. ఇది దేవుడు ఇజ్రాయేలుని పిలవడానికి గల కారణం. మరి ఈ వాక్యాన్ని మనం ధ్యానిస్తూ మనం ఏం నేర్చుకోవాలి? ఆ పాఠం నేర్చుకునే ముందు మరొక రిఫరెన్స్ చదవండి. నిర్గమాకాండం 23:10. నిర్గమాకాండం 23:10. 6 సంవత్సరములో నీ భూమిని విత్తి దాని పంట కూర్చుకొనవలెను. 7వ సంవత్సరమున దానిని బీడు విడవవలెను. ఎందుకని? చదవండి. అప్పుడు నీ ప్రజలలోని బేదలు తినిన తరువాత మిగిలినది అడవి మృగములు తినవచ్చును. చాలు. నెంబర్ 1 స్వకీయ సంపాద్యంగా ఉండాలి. ఎవరు స్వకీయ సంపాద్యంగా ఉంటారంటే ఎవరైతే దేవుని మాట వింటారో వారు దేవునికి స్వకీయ సంపాద్యంగా ఉంటారు. ఇది ఎక్కడుంది? మలాకీ గ్రంథం 3వ అధ్యాయంలో ఉంటుంది. చదివి వినిపించమంటారా? చూడండి, జ్ఞాపకం వచ్చింది కాబట్టి నేను ఎత్తేస్తాను. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. నేను నియమింపబోవు దినము రాగా వారు, అంటే పైనున్నటువంటి యెహోవా భయభక్తులు కలిగి దేవుని మాట విన్నటువంటి వారి గురించి రాయబడింది మాట. వారు నా వారే స్వకీయ సంపాద్యమయుందురు. ఎవరైతే దేవుని మాట వింటారో వారు దేవునికి స్వకీయ సంపాద్యంగా ఉంటారు. నోట్ దిస్ పాయింట్. తర్వాత యాజక రూపమగు రాజ్యంగా ఉండాలంట. 3 పరిశుద్ధమైన జనంగా ఉండాలంట. 4 6 సంవత్సరాలు మీ పంట మీరు తినాలి. 7వ సంవత్సరం మీ పంట ఎవరికి వదిలిపెట్టేయాలంట? బేదలకి విడిచిపెట్టేయాలంట. మీరు తినకూడదంట.
మీరు తినకూడదు. అది ఇజ్రాయేలీలకి దేవుడిచ్చిన పిలుపు. తర్వాత చూడండి, ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 7వ వచనం. ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయము 7వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమందు నీ పురములలో ఎక్కడైనను నీ సహోదరులలో ఒక భేదవాడు ఉండిన ఎడల, భేదవాడైన నీ సహోదరుని కరుణింపకుండా నీ హృదయమును కఠినంపరచుకొనకూడదు. నీ చెయ్యి ముడుచుకొనక వాని కొరకు అవశ్యముగా చెయ్యి చాచి వాని అక్కర చొప్పున ఆ అక్కరకు చాలినంత అవశ్యముగా వానికి అప్పియవలెను. ఇంకా చాలా విషయాలు చదువుకుంటూ వెళ్తే మనకు వస్తాయి, కానీ ఉపోద్ఘాతం మాత్రమే చెప్తున్నాను మీకు. ఇప్పుడు చెప్పండి. నెంబర్ 1, స్వకీయ సంపద్యంగా ఉండాలి. నెంబర్ 2, యాజక రూపమగు రాజ్యంగా ఉండాలి. నెంబర్ 3, పరిశుద్ధ జనంగా ఉండాలి. నెంబర్ 4, బేదలకి 7వ పంట ఇచ్చేయాలి. అలాగే ఐదవ మాట, బేదలను కనికరింపకుండా మీ హృదయాన్ని కఠినం చేసుకోకూడదంట. ఇప్పుడున్నటువంటి సంఘానికి ఈ వాక్యాన్ని ఆపాదిస్తే, దేవుడు మీరు కష్టపడే బలాన్ని ఇచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు. మీరు కష్టపడినటువంటి సంపాదన ఒక 100 రూపాయలు వచ్చిందనుకోండి, దానిలో కొంత పర్సంటేజ్ మీరు నిర్ణయించుకోవాలి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా నిర్ణయించుకోవాలి. దేవుడు నాకు 100 రూపాయలు ఇచ్చాడు కాబట్టి, నా కష్టాజితాన్ని దీవించాడు కాబట్టి, ఈ 100లో 1%, 2%, 3%, 5% మీ ఇష్టం, మీ హృదయంలో నిశ్చయించుకున్న కొలది. టాటా కంపెనీ పేరు, ఆ యజమాని పేరేంటండి? టాటా కంపెనీకి రతన్ టాటా. అబ్బా, చప్పట్లు కొట్టండి, గట్టి కొట్టండి. రక్తం విజయం రతన్ టాటా. ఎందుకు తెలుసా అతను బిజినెస్ అంతగా డెవలప్మెంట్ అవ్వడానికి కారణం ఏంటి తెలుసా? అది మనం ఏం చేస్తాం? దేవునికి మహిమ కలుగునగా. ఖర్చనా? అంత ఖర్చనా? రక్తం విజయం. నేను అంటాను, ఎంత ఖర్చైనా, ఎంత బాధ అయినా, ఎంత అప్పు అయినా, ఎంత ఇబ్బంది అయినా మీరు తినే రూపాయలు పావలా పెట్టండి అమ్మా. అసలు దాని మేలు ఎలా ఉంటుందో తెలుసా? దైవజనులు జాషువా జ్యోతయ్య గారు ఏం చెప్తారా అని చూస్తున్నా. ఆయన అన్నారు ఆశ్వద గుడిలో, ఉన్నవాళ్ళు ఎవరో అన్నప్పుడు బాబా ఏమన్నాడు? నిజమేనయ్యా, లేని వాళ్ళే ఇస్తారు. ఎందుకని? ఆ టైంలో ఈయన దగ్గర లేదు. అయినా ఆశ్వద గుడికి ఇవ్వడానికి దేవుడు కృప చూపించాడు. ఈయన మాట అన్నాక ఆయన ఆలోచించి ఒక మాట చెప్పాడు. ఏమని? విలువ తెలిసిన వాళ్ళే ఇస్తారు అని అన్నాడు. గట్టిగా చెప్పలు విధానం మనం ఏం పడదాం. విలువ తెలిసిన వాళ్ళే ఇస్తారండి. విలువ తెలియని వాళ్ళకి ఎంత వాక్యం చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. బూడిదలో పోసిన పన్నీరే. ఇచ్చుటలో ఉన్న ఆశీర్వాదం, పౌలు గారు అన్నారు, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట శ్రేష్టం. ఏమండే, బేదలకు ఇచ్చి దరిద్రులైన వాళ్ళు ఎవరు ఉన్నారండి? ఎవ్వరు లేరు. కాబట్టి బేదల పట్ల దేవుడు ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. బేదల పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. అందుకని ధర్మశాస్త్రంలో ఇన్ని విషయాలు రాయించాడు. బేదలను కనికరించండి, బేదలకి సహాయం చేయండి, బేదలకి మీ పంటలో ఒక భాగం 7వ సంవత్సరం విడిచిపెట్టేయండి, బేదలను కనికరించండి, బేదలను ప్రేమించండి. ఇది ఇజ్రాయేలీలకు చెప్పిన మాట. మరి మనకు చెప్పలేదండి? మనకు చెప్పలేదా? ఇప్పుడు ఇజ్రాయేలీని ఎందుకు పిలిచాడో చెప్పాను, మనల్ని ఎందుకు పిలిచాడో చూడండి. ఈ మాటకి ఈక్వల్ చేసి చెప్తున్నాను. ఇప్పుడు అసలు దేవుడు మరి ఇజ్రాయేలును అందుకు పిలిస్తే, మరి మనల్ని దేవుడు ఎందుకు పిలిచాడు? పేతురు గారు రాసిన మొదటి పత్రిక, తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక, తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం 4వ అధ్యాయం 7వ వచనం. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. మీరు గబగబా తీయట్లేదంటే మీరు ఇంటి దగ్గర కంటిన్యూగా చదవట్లేదన్నమాట. పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచెను కానీ అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. ఈ మాట నాతో కలిసి అందరూ చెప్పండి. సైలెంట్గా ఉండు. పరిశుద్ధులగుటకే, కొంచెం గట్టిగా చెప్పండి అమ్మా. పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచెను కానీ అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు. ఇప్పుడు మనం ఎలా ఉండాలి? చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఈరోజు మనం నిలబడి ఈ వాక్యం చదువుకున్నాం చూడండి. కీర్తన ఆఖరి వచనంలో ఏముంది? ప్రైజ్ లార్డ్. ఎన్నటికి దేవుని మందిరమునకు పరిశుద్ధతయే అనుకూలం. దేవుని మందిరమునకు పరిశుద్ధతయే అనుకూలం. ఎన్నటికి దేవుని మందిరం అంటే ఏంటి? అక్కడ దేవుని మందిరమునకు పరిశుద్ధతయే అనుకూలం అంటే దాని అర్థం ఏంటంటే, నీ దేహమే దేవునికి దేవాలయం. నీ దేహముతో దేవుని మహిమపరచాలి. నీ దేహము నీ సొత్తు కాదు. అరే అన్నయ్య, అరే తమ్ముడు, తాగొద్దురా, నా ఇష్టం.
నా ఒళ్ళు, నా ఇష్టం. అరే నీ ఊపిరితిత్తులు పోతేరా, అరే తాక్కరా నీ లివర్ డ్యామేజ్ అయిపోద్దురా, నా డబ్బు నా ఇష్టం, నా ఒళ్ళు నా ఇష్టం అని అంటారు కొంతమంది. అమ్మలారా అక్కలారా జాగ్రత్తగా, అన్నలారా తమ్ముళ్ళారా మీరు వినాలి జాగ్రత్తగా. దేవుని వాక్యం చెప్తుంది అసలు మీ దేహం మీ సొత్తు కాదు. మీ దేహం విలువ పెట్టి కొనబడింది. ఏ విలువ పెట్టి కొనబడింది? డబ్బుతోనా, బంగారంతోనా, ఆస్తిపాస్తులతోనా? కాదు. యేసుక్రీస్తు ప్రభులు వారు తన స్వరక్తం ఇచ్చి నిన్ను నన్ను కొన్నాడు. క్రయధనముగా తన స్వరక్తం ఇచ్చి సాతాను కబంధ హస్తాల్లో చిక్కుకుపోయిన మనల్ని విడిపించింది యేసయ్య రక్తం. దేవునికి మహిమ కలుగునుగా. సాతాను బంధకాల్లో కూరుకుపోయిన నిన్ను, జగటగల దొంగ ఊబిలో కూరుకుపోయిన నిన్ను పైకి లేపి బండ మీద నీ పాదాలు స్థిరపరచాడు. బండ అంటే సంఘం. సంఘంలో ఈరోజు నీ పాదాలు ఉన్నాయంటే ఆనాడు యేసయ్య నీ కోసం నా కోసం తన ప్రాణం పెట్టాడు. అదే కారణం. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆనాడు ఇశ్రాయేలుని ఎందుకు పిలిచాడు దేవుడు అని అంటే, మొట్టమొదటిగా స్వకీయ అంటే సొంత బిడ్డలుగా ఉండాలి అని అర్థం. ఏ బిడ్డలుగా? స్వకీయ బిడ్డలు, సొంత బిడ్డలు. సొంత బిడ్డల కంటే అధికారం ఎవరికి వర్తిస్తుందో తెలుసా? దత్తత పుత్రులకి. బిడ్డలు లేనప్పుడు ఎవరైనా బిడ్డను తీసుకుని దత్తత పెంచుకుంటారు. తర్వాత వీళ్ళకి పిల్లలు పుడతారు. కానీ ఆ తర్వాత పుట్టిన పిల్లలను చూసుకుని పెంచుకున్న పిల్లల్ని ఏం చేస్తారు? అన్యాయం చేస్తారు. కొంతమంది వదిలేస్తారు. అందరూ వదలలేండి. అంటే అలాంటి వాళ్ళకి మన జడ్జిమెంట్ ఏమొచ్చింది తెలుసా? కడుపును పుట్టిన కన్న బిడ్డల కంటే దత్త పుత్రులకి అధికారం ఎక్కువ ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ రోజున దేవుడు మనల్ని కన్నాడు. అయితే ఆయన చేయి విడిచి దూరం అయిపోయాం. ఆయనకి దూరం అయిపోతే ఆయన మరలా మనల్ని స్వకీయ సంపాదన చేసుకోవడం కోసం పరలోకాన్ని విడిచి భూమి మీద కరుదించి మానవ రూపిగా దాసుని స్వరూపాన్ని ధరించుకుని నీ కోసం నా కోసం ఆయన నిన్ను నన్ను కాలము సంపూర్ణమై ఉన్నప్పుడు మనము దత్తపుత్రులము కావాలనని ఆయన ఈ లోకంలోకి గలతీ 4:4 ఉంటుంది మాట. మనల్ని దత్తపుత్రులుగా స్వీకరించుకోవడం కోసం యేసు ప్రభు భూమి మీదకి వచ్చాడు. ఇప్పుడు నువ్వు నేను ఎవరు అంటే దేవునికి దత్తపుత్రులమై ఉన్నాం, స్వకీయ సంపాద్యమై ఉన్నాం. ఇశ్రాయేలీయుల దేవుడు అండి ఈ దేవుడు అంటారు చాలా మంది. ఈ మాటను బట్టి నేను చెప్తున్న మాట ఇప్పుడు చెప్పండి. యేసు రక్తంతో కడగబడినటువంటి మీరు చెప్పాలి, జీవము కలిగినటువంటి దేవుడు ఎవరికి దేవుడు? మనకి దేవుడు కాదా? ఇశ్రాయేలీయులకి దేవుడా? కాదు. సర్వ మానవాళికి ఆయన దేవుడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని ఉందా? కొందరికి ప్రభు అని ఉందా? అపోస్తల కార్యాలలో రాయబడిందన్నమాట. యేసుక్రీస్తు అందరికీ ప్రభు, కొందరికి దేవుడు అని ఎక్కడ రాయబడలా. కొంతమంది అయితే ఈ దేవుడు అండి ఈ కులస్తులకండి, ఈ దేవుడు అండి ఈ మతస్థులకండి అని వేరు వాళ్ళకి ఇష్టానుసరమైన దేవుళ్ళు పెట్టుకునే వాళ్ళు లేకపోలేదు. సరే, వాళ్ళ గురించి మనగానే వస్తున్నాం. నేను సబ్జెక్టులోకి వస్తున్నాను. ఈరోజు నా మొట్టమొదటి మాట ఒకటే మాట ఏంటంటే, ఆనాడు ఇశ్రాయేలుని ఎందుకు పిలిచాడు, ఈనాడు మనల్ని ఎందుకు పిలిచాడు? వాళ్ళు అవిధేయులయ్యారు. ఆ విషయాన్ని రెండో మాటగా చెప్తాను. అసలు ఇంకా దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడో చూడండి. ఒకటి, పరిశుద్ధత కలిగి ఉండటానికి పిలిచాడు. ఇప్పుడు మీరు పరిశుద్ధత కలిగి ఉన్నారా? చెక్ చేసుకోండి. ఒకసారి చెక్ చేసుకోండి. మీ పెదాలను జ్ఞాపకం చెక్ చేసుకోండి. మీ తలంపులు జ్ఞాపకం చేసుకోండి. మీ హృదయాన్ని చెక్ చేసుకోండి. చెడు తలంపులు నీలోకి వస్తున్నాయా? చెడు ఆలోచనలు నీలోకి వస్తున్నాయా? అపవిత్రమైన మాటలు, బూతు మాటలు, వ్యర్థమైన మాటలు నీ నోటి ద్వారా నువ్వు మాట్లాడుతున్నావా అంటే నీ దేహం అపవిత్రమై ఉంది. నువ్వెంత ఉద్యోగస్తుడైనా కావచ్చు, వ్యాపారస్తుడైనా కావచ్చు, పేరు మోసిన వాడైనా కావచ్చు, పలుకుబడి ఉన్న వ్యక్తివైనా కావచ్చు, క్రీస్తుని అంగీకరించిన తర్వాత, క్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత అపవిత్రత నీ నోటి ఎందుకు కనబడకూడదు. అపవిత్రత నీ హృదయంలో కనబడకూడదు. తర్వాత చదవండి. తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14 వచనం. 2వ పత్రిక 2వ అధ్యాయం 14 వచనం. మీరు అలాగున రక్షించబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలెనని మిమ్మును పిలిచెను. కాబట్టి సహోదరులారా, నిలకడగా ఉండి మా నోటి వలనైనను మా పత్రిక వలనైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి. విధులను అనే మాట మీద ఒకటి ఉంది కింద, పారంపర్యములను అని చూడండి. ఇప్పుడు మీరు బోధ వింటున్నారు కదా, ఈ బోధను పట్టుకోండి. మీరు ఏమంటున్నారు దాన్ని పట్టుకోండి. పౌలు గారు ఏమంటున్నారంటే, కాబట్టి సహోదరులారా నిలకడగా ఉండండి, మీరు ఇలాగూ రక్షించబడి మన ప్రభుని యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవాలనని ఆయన మా సువార్త వలన మిమ్మల్ని పిలిచాను. ఈరోజు మీరు మహిమ పొందాలి. ఇప్పుడు మోషే గారు కొండపైకి వెళ్ళాడండి. ఆయన దేవుని మహిమతో నింపబడ్డాడు లేదా? ఆ వెలుగుతో నింపబడి
కిందకు వస్తుంటే, కొండ కిందకు వస్తుంటే ఇశ్రాయేలు ప్రజలు మోషేని చూసి ఏం కప్పుకున్నారు? తమ ముఖాలు కప్పుకున్నారు, చెంగులు కప్పేసుకున్నారు, చెంగులు వేసుకుని ముఖాలు కప్పేసుకున్నారు. మోషే ముఖాన్ని చూడలేకపోతున్నారు. తగ్గ 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 మెరిసిపోతున్నాడు మోషే. దేవుడు మిమ్మల్ని మహిమపరచాలని ఇష్టపడుతున్నాడు. మీరు మహిమపరచబడాలి, దేవుడిని మహిమపరచాలి. ఎప్పుడు, ఎలా, ఎప్పుడు సాధ్యం అది? మోషే 40 రాత్రింబగల్లో దేవుని సన్నిధిలో నిలబడినప్పుడు, నిలకడగా ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఆయన తేజస్సు మనం పొందుకుంటాం, ఆయన రూపాంతర అనుభవం మనం పొందుకుంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. 1 పేతురు 2:9 చదవండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని. ఒక్క నిమిషం అక్కడ ఆగండి. ఒకప్పుడు మీరు ఎక్కడుండేవాళ్ళు? చీకట్లో. దేవుడు మనల్ని ఎక్కడి నుంచి ఎక్కడికి పిలిచాడు? వెలుగులోకి పిలిచాడు. చీకటి అంటే అర్థం ఏంటి? పాపం. చీకటి అగాధ జలముల పైన కమ్మియుండెను. అగాధ జలములు అంటే జనములు అని అర్థం. చీకటి, అజ్ఞానం, పాపం. పాపంలో ఉన్న మనల్ని దేవుడు పిలిచాడు వెలుగులోనికి. నేను లోకమునికి ఏమై ఉన్నానో వెలుగును అని ప్రభు చెప్పాడు. చీకటిలో ఉన్న మిమ్మును, నన్ను దేవుడు వెలుగులోకి పిలిచాడు. ఎందుకనో చూడండి. ఎవరిది? వాని గుణాతిశయములు, అంటే దేవుని గుణాతిశయములను, మనలను పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. ఇప్పుడు మనందరం దేవునికి సొత్తుగా ఉండాలంట, యాజక సమూహంగా ఉండాలంట, పరిశుద్ధ జనంగా ఉండాలంట. ఇవే మాటలు మీకు ఇశ్రాయేలుల గురించి కూడా వినిపించాను కదా. స్వకీయ సంపద్యంగాను, యాజక రూపమైన రాజ్యంగాను, తర్వాత పరిశుద్ధ సొత్తుగాను, ఇశ్రాయేలుల పట్ల ఏ నిబంధన, ఏ ఆలోచన అయితే దేవుడు కలిగి ఉన్నాడో, ఈరోజు సంఘం పట్ల కూడా దేవుడు అదే ఆలోచన కలిగి ఉన్నాడు. ఆనాడు ఇశ్రాయేలుని దేవుడు ఎందుకు పిలిచాడో, ఈనాడు మనల్ని కూడా అందుకే పిలిచాడు. మీరు నెంబర్ 1 పరిశుద్ధులుగా ఉండాలి. నెంబర్ 2 నా సొత్తుగా ఉండాలి, నా బిడ్డలుగా ఉండాలి. నెంబర్ 3 ప్రచురం చేయాలి. ఏం ప్రచురం చేయాలి? కల్పన కథలా, ముసలమ్మ చట్ల, మన సొంత విషయాల, క్రీస్తును గూర్చిన వార్త ప్రకటన చేయాలి. మార్కు 16:16లో చూస్తే నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షణ పొందుతాడు. అంటే వాళ్ళు నమ్మాలి. బాప్తిసం పొందాలంటే మనం ఏం చేయాలి? సువార్త ప్రకటించాలి. కాగా మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి ఏం ప్రకటించాలి? సువార్తను ప్రకటించండి. ఎవరు ప్రకటిస్తున్నారు ఈ రోజున? పాస్టర్ గారు ఉన్నారులే, పాస్టర్ గారు చూసుకుంటారులే. నేను అడుగుతున్న ప్రశ్న, గొర్రెని కంటదా, కాపరి కంటాడా? చెప్పండమ్మా. గొర్రెని కంటది. అంటే విశ్వాసిని కనాలి, మరొక విశ్వాసిని గర్భం ధరించాలి. నువ్వు ఎప్పుడైతే ఇతరులకి సువార్త ప్రకటిస్తావో, వాళ్ళు సువార్త విని వాళ్ళు రక్షించబడితే ఆ బిడ్డకు నువ్వు జన్మనిచ్చిన వాడు అవుతావు. ఆ కిరీటం నీకే. దేవునికి మహిమ కలుగునుగా. నీ ద్వారా ఎవరైతే సువార్త విని రక్షించబడతారో వారికి సంబంధించిన కిరీటం దేవునికి ఇస్తాడో. మనం పోరాడాలి. విశ్వాస పోరాటం ఇది. దేవునికి మహిమ కలుగునుగా. చీకటిలో ఉన్న మిమ్మును దేవుడు వెలుగులోనికి ఎందుకు పిలిచాడంటే, మిమ్మల్ని వెలుగు సంబంధాలుగా చేశాడు. నిన్ను దేవుడు వెలిగించాడు. ఒక్క దీపం వెలిగిస్తే ఒక్క దీపంతో 1,000,000 దీపాలైనా వెలిగించవచ్చు అంటారు. అంటే నీవు వెలిగించబడినటువంటి నీవు అనేక మందిని వెలిగించాలి. అనేక మంది ఇంకా చీకట్లో ఉన్నారు. అనేక మంది చీకటి అనబడిన పాపంలో ఉన్నారు. ఆ పాపం అంటే ఏంటంటే అవిధేయులు, లేకపోతే మూఢనమ్మకాలని పాటించేటటువంటి వారు, వ్యర్థ ఆచారాలు పాటించేటటువంటి వారు, ఈ లోక సంబంధమైనటువంటి జ్యోతిష్యాలు కావచ్చు, తాయితులు కావచ్చు, మూఢనమ్మకాలు, ఎదురు రావటం కానీ, ఇవన్నీ మనుషులు పెట్టుకున్నవే, దేవుడు పెట్టినవి కాదు. ఇవన్నీ ఇంకా అజ్ఞానంలో ఉన్నారు చాలామంది. వాళ్ళకి చెప్పండి, అమ్మా ఇవన్నీ కూడా అజ్ఞానం, ఇవన్నీ కూడా చీకటి, ఇదంతా కూడా సత్యం కాదు అని సత్యాన్ని ప్రకటించండి. తర్వాత దేవుడు ఇంకా ఎందుకు మనల్ని పిలిచాడు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 15వ వచనం ఆఖరి మాట చదవండి. మొదటి నుంచి కాదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 15వ వచనంలో ఆఖరి మాట, సమాధానముగా ఉండుటకు దేవుడు మనలను, ఈ మాట నా వెనకాల చెప్పండి, సమాధానముగా ఉండుటకు, కొంచెం గట్టిగా చెప్పట్లా, సమాధానముగా ఉండుటకు దేవుడు మనలను పిలిచి ఉన్నాడు. ఎవరి మధ్యలో సమాధానం? భర్తకి భార్యకి మధ్యలో సమాధానం, తల్లిదండ్రులకి పిల్లలకి మధ్యలో సమాధానం, అన్నదమ్ముల మధ్యలో సమాధానం, తోడబుట్టిన వారి మధ్యలో సమాధానం, సంఘంలో సేవకునికి సమాధానం, సంఘంలో విశ్వాసికి సమాధానం. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడంటే సమాధానంగా ఉండడానికి పిలిచాడా, కొట్టుకోవడానికి పిలిచాడా?
ఇప్పుడు సంఘాలు కొట్టుకుంటున్నాయి లేదా? విశ్వాసులు కొట్టుకుంటున్నారు లేదా? విశ్వాసులైన భార్య భర్తలు కొట్టుకుంటున్నారు లేదా? విశ్వాసులైన తల్లిదండ్రుల పిల్లలు కొట్టుకుంటున్నారు లేదా? ఇంకెక్కడుంది సమాధానం? సమాధానపరుచువారు ధన్యులు. అది ఇప్పుడు గొట్టాలు గట్టిగా చెప్పట్లో. మనందరం దేవుని బిడ్డలు అనుకుంటే పొరపాటే. ఏదో ఆదివారం మొక్కుబడిగా మందిరానికి వెళ్ళాను, కూర్చున్నాను, ఆదరించుకున్నాను, వచ్చేసానంటే ఇక దానంత మూర్ఖ స్వభావం మరొకటి లేదు. దేవుని మందిరానికి వచ్చిన నీవు ప్రకటించబడినటువంటి బోధని చేపట్టుకోవాలి. కొంతమంది పనికిమాలిన చెత్తాచెదారం పట్టుకుంటారు. భర్త ఏదో వర్క్ విషయంలో కొంచెం టెన్షన్గా ఉన్నాడండి. టెన్షన్గా ఉండి ఏదో మాట తోలనాడాడు, ఏదో పొరపాటు మాట్లాడకూడదు కానీ మాట్లాడాడు. భార్య ఏం చేయాలంటేనే ఏదో టెన్షన్లో ఉన్నాడు మా ఆయన, ఎప్పుడు అన్న మాట అన్నాడంటే కొంచెం ఆలోచించాలి, కొంచెం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మా ఆయన్ని కదపకూడదు, ఇంకా కదిపితే ఇప్పుడు కొట్టేలాగా ఉన్నాడని కొంచెం దూరంగా వెళ్ళిపోవాలి. కానీ వీళ్ళు ఏం చేస్తారు? ఈ భార్యలు ఏం చేస్తారు? నన్ను అంటావా ఈ మాట? నేనేమైనా ఊరికినే వచ్చానా నీ కొంపలోకి? 4 లక్షల రూపాయలు కట్నం తీసుకొచ్చానుగా, నీ చేత మాటలు పడ్డానికి చేశారా నీకు మా అమ్మ బాబులు? ఏదో రక్తం విజయం ఏట మాసం ఇవ్వాలం. సమాధానం ఎక్కడుందండి ఈ రోజున? ఆత్మబిడ్డలు మన దగ్గరే సమాధానం లేకపోతే ప్రజలు మనం చూసి ఏం నేర్చుకుంటారు చెప్పండి? మార్టిన్ లూథర్ గారు అనే వ్యక్తి, గొప్ప వ్యక్తి, మహానుభావుడు, సంఘ సంస్కరణ చేసిన వ్యక్తి. ఆయన స్వార్థ ప్రకటించడానికి ఒక ప్రాంతానికి వెళ్ళి కొంతమంది సేవకులు ఆయన వెనకాల తీసుకెళ్ళాడంటే, ట్రాక్స్ పంచిపెట్టట్లా, వాక్యం చెప్పట్లా, పాటలు పాడట్లా, అలా వెళ్ళాడు, ఇలా వచ్చాడు. ఈ సేవకులందరూ బుర్రగొక్కుంటున్నారు. వాక్యం చెప్పలేదు, పాట పాడలేదు, ట్రాక్స్ పంచిపెట్టలేదు, ఏం చేయలేరు. కానీ కొన్ని దినాలకి ఆ మార్గములో ఉన్న వాళ్ళందరూ మారు మనసు పొందారు. గట్టిగా చేపలు కొట్టారు, మనం మయం పడతాం. ఎలా? ఆయన నడవడిక, ఆయన మాదిరి, రోగులు కనబడితే దగ్గరికి వెళ్ళి ఆదరించాడు. బాధల్లో ఉన్న వాళ్ళు కనిపిస్తే వెళ్ళి వాళ్ళకి ధైర్యం చెప్పాడు. ఆ మాదిరికరమైనటువంటి జీవితాన్ని చూసి అబ్బా దేవుని బిడ్డల్లా ఉంటారా అని చెప్పి ఆ చుట్టూ ఉన్నటువంటి అన్యులు మారు మనసు పొందారు. దేవునికి మహిమ కలుగునుగా. దేవుడు మనల్ని పిలిచిన పిలిపేంటి, మనం బ్రతికేంటి? ఒకసారి ఆలోచించండి. ఎలా జీవిస్తున్నాం? మన ఇష్టానుసారంగా జీవిస్తున్నాం. అందుకని దేవుడు ఈ మాట చెప్తున్నాడు, సహోదరులారా, సరే వెలుపల వారి గురించి మనకెందుకు, సంఘంలోకి చేర్చబడినటువంటి మీలో ఒకరికి మాటలు లేవంటే అది కొంచెం తేడా, అది కొంచెం ఆలోచించాలి. అవునంటారు కాదంటారా? ఇప్పుడు వీళ్ళిద్దరు మంచి బెస్ట్ ఫ్రెండ్స్ అండి, వీళ్ళిద్దరిని వాడుకుంటారు ఈరోజు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకవేళ అర్జెంట్ ఏమో చూసాను. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎక్కడున్నాను ఇప్పుడు? వీళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అనుకోండి. ఏదో చిన్న వచ్చే వారం వచ్చేస్తుందేమంటుంది అక్క. ఇప్పుడు మామూలుగా మాట్లాడుకుందాం. చూడండి, ఇద్దరికి ఏదో చిన్న మాట సంభాషణ వచ్చింది. రాజకుమారి గారు ఎప్పుడు అంటారంటే, అమ్మాజీ నా కూతురు లాంటిది, నా బిడ్డ లాంటిది అంటారు. ఓకేనా? అంటారా? అక్క ఏమంటుందంటే, మీరేమంటారు? మా అమ్మ అంటారా? మా చిన్నమ్మ, మా పెద్దమ్మ అంటారా? అమ్మో ఎంత ప్రేమో. ఏదో చిన్న పొరపాటు వచ్చిందండి ఇలా మధ్యలోన. మళ్ళీ వచ్చేవారం ఇక్కడ కూర్చున్నారా, ఒకళ్ళు అక్కడ కూర్చుంటారు. అప్పుడు దాన్ని ఏమంటారు? అసమాధానం అంటారు. ప్రేమ ఊర్చుకుంటుంది, ప్రేమ డంబంగా ప్రవర్తించదు, ప్రేమ అన్నింటినీ తాలుకుంటుంది, ప్రేమ అమర్యాదగా నడవదు, ప్రేమ అపకారమును మనసులో ఉంచుకోదు. అక్క, చెల్లి, తమ్ముడు, అన్న, నువ్వు నిజంగా ప్రేమిస్తే నీ సహోదరి, నీ తోటి విశ్వాసి, నీ సేవకుడు, నీ ఆత్మీయ తండ్రి నీ పట్ల ఎవరైనా నీ పక్కోడు పొరపాటు చేస్తే వాళ్ళని క్షమించి చేర్చుకోవాలవద్దా? దేవుడు మన యొక్క విస్తారమైన పాపాలు క్షమించినప్పుడు మన తోటి వాళ్ళు ఒక్క తప్పు చేస్తే మనం క్షమించకపోతే నరకానికి పోతాం. జాగ్రత్త. నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళా చెప్తున్నాను. ఒక యజమానుడు ఉన్నాడు, ఒక దాసుడు ఉన్నాడు, 5 లక్షల రూపాయలు అప్పు ఇవ్వాలి. అయ్యా నన్ను క్షమించాయి అంటే, అరే నువ్వు కట్టలేవు కానీ నీ అప్పు నేను క్షమించేస్తున్నా, కొట్టేశాను, వెళ్ళిపో అన్నాడు. ఎన్ని? 5 లక్షల రూపాయలు. వీడు బయటికి వెళ్ళాడు, వీడికి మరొకడు 50 రూపాయలు అప్పు ఉన్నాడు. ఎంతండి? 50 రూపాయలు. వీడేం చేశాడు తెలుసా? వాడి కాలర్ పట్టుకుని, తీరుస్తావా తెచ్చవా? అయ్యా నా ఎడలు ఓచుకో అయ్యా, కట్టలేనయ్యా. కుదరదా? 100 ఫోన్ చేసి పోలీసులకు చెప్పేశాడు. ఈ చుట్టూ చూస్తున్న వాళ్ళందరూ ఆ యజమాని దగ్గరికి వెళ్ళి, ఎంత అప్పు నువ్వు కొట్టివేసావయ్యా, కానీ వాడు ఏం చేశాడు చూసారా, ఇలా చేశాడంటే తీసుకురండి వాడిని అన్నాడు. ఇప్పుడు క్షమించబడినటువంటి ఆ పత్రం తిరిగి మరలా ఏమైందో తెలుసా?
అరే నీ అప్పు నేను క్షమించాను, మరి నీ తోటివాడి అప్పు నువ్వు క్షమించాలి కదా. నువ్వు వాడిని జైల్లో వేసావు, నువ్వు జైలుకి అప్పగించావు, బాధలకు అప్పగించావు. ఇప్పుడు నేను కూడా నిన్ను అప్పగిస్తున్నా. అరే జైల్లో వేసాను రా వీడిని మాత్రమే కాదు, వీడి భార్య పిల్లలను కూడా జైల్లో వేసేయండి. వీడి అప్పు తీరేంత వరకు వీడిని కారాగార శిక్ష విధించండి. వీడికి బైబిల్లో ఉన్న సందర్భం చెప్పాను మీకు. వాక్యం చదివితే టైం సరిపోదు కాబట్టి ఒక 10 రూపాయలు చెప్పేశాను. దేవుడు మన విస్తారమైన పాపాలు క్షమించినప్పుడు నీ భార్యో, నీ అక్కో, నీ చెల్లో, నీ తమ్ముడో, నీ తోటి విశ్వాసో ఏదో ఒక తప్పు చేసిందని శత్రువు కంటే దారుణంగా చూస్తున్నావు. శత్రువు కంటే దారుణంగా చూస్తున్నావు. దేవుడు మత్తయి సువార్త 5:44 ప్రభువులు ఏం చెప్పారు? మీ శత్రువులని ద్వేషించండి అని ఉందా? తృణీకరించండి అని ఉందా? చంపేయండి అని ఉందా? మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని ద్వేషించే వారికి ఒక ప్రార్థన చేయండి అని వాక్యం చెప్తుంటే, మరి విశ్వాసుల సమూహమైనటువంటి మనం ఏం చేస్తాం ఒకసారి ఆలోచించాలి. విశ్వాసులరా, కఠినమైన మాట చెప్తాను వినండి. పౌలుగా చెప్పిన మాట, నా మాట కాదు. మీరు కూడి వచ్చుట కీడుకే కానీ మేలుకి, ఎందుకని? మీలో కక్షలు ఉన్నవని నమ్ముచున్నాను, కొంత మట్టుకు నిజమని నమ్ముచున్నాను. పౌలు గారు చెప్పారా లేదు ఈ విషయం? అంటే సంఘానికి వచ్చినటువంటి మీలో మీరు కక్షలు భేదాలు కలిగి ఉంటే ఆ కోపం మీకే నష్టాన్ని తీసుకుని వస్తుంది. తన కోపమే తనకు శత్రువు, తన శాంతమే తనకు రక్ష. చదువుకున్నాం కదండి చిన్నప్పుడు పుస్తకాల్లో. సరే, ఎక్కడికి వెళ్ళిపోయింది సబ్జెక్టు. మరలా ముగింపులోకి వస్తున్నా. 1 కొరింథీ 7:15 ప్రకారం సమాధానంగా ఉండడానికి దేవుడు పిలిచాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:26 చదవండి. దేవుడు అసలు మనల్ని ఎందుకు పిలిచాడు? సహోదరులారా, అసలు మిమ్మల్ని ఒకసారి పిలిచిన పిలుపుని చూడండి. ఒకసారి మీలో లోకరీతిని జ్ఞానులైననో, గనులైననో, గొప్ప వంశము వారైననో అనేకులు, ఇప్పుడు నేను పిలువబడ్డానండి. ఎక్కడో రోడ్ల వెంబడి చెత్తా చేదారం, రోడ్ల వెంబడి వ్యాపారాలు చేసుకుంటూ, రోడ్ల వెంబడి భయంకరమైన పాపిష్టి జీవితాన్ని జీవిస్తున్న నన్ను దేవుడు పిలిచాడు. నా గురించి చెప్పుకుంటున్నాను. నేను గొప్ప నన్ను పిలిచాడు దేవుడు. గొప్ప రాజవంశంలో పుట్టానని పిలిచాడు దేవుడు నన్ను. ఆఫ్టర్ ఆల్ సాధారణమైన వ్యక్తిని నన్ను దేవుడు ఎందుకు పిలిచాడు? నేను అజ్ఞానిని, 10th క్లాస్, పెద్ద స్టడీ కూడా లేదు. కొంతమంది వాక్యం విని కొంతమంది ఫోన్ చేసి అడుగుతారు, మీరు ఎంత చదువుకున్నారు, ఎక్కడ చదువుకున్నారు, ఎక్కడ బైబిల్ ట్రైనింగ్ చేశారంటారు. అసలు నేను బైబిల్ ట్రైనింగ్ చేయలేదబ్బా, మీకు వందనాలు, యేసు రక్తమే జయం, దేవునికి మహిమ. దేవుని పాదాల చెంత కూర్చుని బైబిల్ చదివి, భక్తుల పుస్తకాలు చదివి సిద్ధపడి ఇక్కడ నిలబడమే తప్ప ఏ బైబిల్ ట్రైనింగ్లో నేర్చుకున్నదే లేదు. మరి నేను అజ్ఞాననే కదండి. చదువు పరంగా చూసినా, ఆస్తి పరంగా చూసినా, క్యారెక్టర్ పరంగా చూసినా నీచమైన వాడిని నేను. మరి దేవుడు నన్ను ఎందుకు పిలిచాడు? నిన్నెందుకు పిలిచాడు? నువ్వు గొప్పడువేనా? మనం గొప్పవాళ్ళమేనా? కాదు. చూడండి అక్కడ ఒకసారి పిలిచిన పిలుపుని చూడండి. ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు అదిగదో జ్ఞానులను సిగ్గుపరచడానికి లోకములో ఉండు వెర్రివారిని దేవుడు ఏర్పరచుకుంటున్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన తృణీకరింపబడిన వారిని, ఎన్నికలని నాలాంటి వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. అది ఒకప్పుడు మనం కూడా పాపం చేసిన వాళ్ళమేనండి. ఒకప్పుడు మనం కూడా చీకట్లో ఉన్నవారమేనండి. ఇప్పుడు ఏదో యేసు ప్రభువుని నమ్ముకుని సత్యాన్ని తెలుసుకుని గొప్ప భక్తి చేస్తున్నాం అన్నంత మాత్రాన నీ తోటి వారిని, బంధువుల్ని, రక్త సంబంధుల్ని, కొంతమంది విగ్రహారాధకుల్ని హేళన చేయకూడదు. మేము ఒకప్పుడు విగ్రహారాధికులమే. అలాగని ఇప్పుడు విగ్రహారాధన చేస్తున్న వారిని నేను తృణీకరించాను అనుకోండి, విమర్శించాను అనుకోండి, వాళ్ళని అవమానపరిచాను అనుకోండి, నాలో క్రీస్తు లేడు. మన మతాన్ని ప్రేమించాలి, పరమతాన్ని గౌరవించాలి. దేవునికి స్తోత్రం. విమర్శించే పని మంది కాదు. ఒకవేళ నేను విమర్శిస్తే నాలో క్రీస్తు లేడు. యేసు ప్రభులు వారు కూడా ఆయన చెప్పాలనుకున్న చెప్పాడు, ఆయన చేయాలనుకున్న చేశాడే కానీ ఎవరిని విమర్శించలేదు ఆయన. ఇప్పుడు మనం కూడా అదే పని చేయాలి. తండ్రి చిత్తమును నెరవేర్చడానికే నేను వచ్చి కానీ నా అంతటా నేను రాలేదన్నాడు ఆయన. నా తండ్రి పంపిస్తేనే వచ్చాను నేను. నా తండ్రి చెప్పిందే నేను మాట్లాడతాను కానీ నా అంతటా నేనేమి మాట్లాడనన్నాడు ఆయన. మరి యేసు ప్రభులు వారు దైవత్వము కలిగినటువంటి ఆయన మనుష్య రూపం, దాసుని స్వరూపాన్ని ధరించుకుని ఆయన రిక్తునిగా తను అంత తగ్గించుకున్నప్పుడు ఆయన మన కొరకు మాదిరి వెంచి వెళ్ళిన ఆ అడుగు జాడలో మనం వెళ్ళొద్దా? నోరు తెరువలేదా ఏ ప్రేమ, బదులు పలుకలేదా ఏ ప్రేమ, నోరు తెరువలేదా ఏ ప్రేమ, బదులు పలుకలేదా ఏ ప్రేమ. ఆయన్ని దూషిస్తే బదులు దూషించలా, ఆయన కొడితే బదులు కొట్టలా,
ఉమ్మేస్తే తగ్గించుకున్నాడు ఆయన, కొరడా దెబ్బలు కొడితే ఓర్చుకున్నాడు ఆయన, ముళ్ళ కిరీటం పెడితే ఓర్చుకున్నాడు ఆయన, పిడుగుద్దులు గుద్దితే ఓర్చుకున్నాడు ఆయన, తల మీద కొట్టి ఎవరు నేను కొట్టారో చెప్పు అని అపహాసం చేస్తే ఓర్చుకున్నాడు ఆయన, కలవరి శిలువ మీద ఆయన్ని చిత్రహింసలు చేసి సిలువేసి హలో నువ్వు దేవుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకో అని ఎగతాళి చేస్తే యేసు ప్రభులు వారు చేసినట్టు తెలుసా? ఫాదర్ ఫర్గివ్ దెమ్, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగురు గనక వీరిని క్షమించు. గట్టిగా చప్పలు కొట్టి మనం మహింపడతాం. అది మాదిరి అంటే, అది ప్రేమ అంటే. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు? నువ్వేం చేస్తున్నావు? ఒకప్పుడు చీకట్లో ఉన్నావు, పాపంలో ఉన్నావు, దుర్మార్గతలో ఉన్నావు, వ్యసనంలో ఉన్నావు, రకరకాల నీచమైన జీవితాన్ని జీవించావు. కానీ ఇప్పుడు దేవుడు నిన్ను పిలిచాడు, ఆ జీవితాన్ని జీవించడానికి వీల్లేదు. ఒకప్పుడు చీకట్లో ఉన్నప్పుడు నీకు వెలుగుతో సంబంధం లేదు, ఇప్పుడు నువ్వు వెలుగులోకి వచ్చావు, చీకటితో నీకేం ఉండకూడదు? పొత్తు ఉండకూడదు. చీకటితో వెలుగుకి పొత్తెక్కడా? మనం వెలుగు సంబంధం, చీకటి కార్యాలు మనలో ఉండటానికి వీల్లేదు. వెలుగు ఈ లోకంలోనికి వచ్చిన కానీ చీకటి ఎంత మాత్రమో గ్రహింపకుండెను. చీకటి కార్యాలను చేసేవారు వెలుగునంతకు రాలేరు. దేవునికి స్తోత్రం. అసలు దేవుని మందిరానికి చాలామంది రాలేరు, ఎందుకు తెలుసా? అందుకనే దేవునికి స్తోత్రం. నేను చెప్పిన మాట కాదు, మళ్ళీ నేను సొంతంగా చెప్పాను అనుకుంటారేమో. సాత్విక లోపలికి రా, పిలువమ్మా, బయట చూడు ఆడత పడిపోతారా, లోపలికి పిలువ. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయంలో అనుకుంటా ఏమనుంటుంది? నీతిమంతుల సభలో పాపులు. ఇప్పుడు ఇదే సభ, చెప్పండి ఏ సభ? మీరందరూ ఎవరో? నీతిమంతులు. ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా మీరు నీతిమంతులుగా తెచ్చబడ్డారు. రోమాపత్రిక 5:1. మీరు నీతిమంతులు. నేను పాట పాడాను కదా, పావురానివా నువ్వు కాకివా. పావురు ఏం చేసింది? దైవజనుని మాట మరిచిపోకుండా ఓడ నిలుపు స్థలము లేకపోతే తిరిగి వచ్చేసింది సంఘంలోకి. కాకేం చేసింది? ఆ పీనిగి మీద కుళ్ళు కుతంత్రాలు తింటా ఉందంట. పావురాన్ని రెండోసారి పంపిస్తే బాధ్యతతో ఒలివాకు తీసుకొచ్చిందంట. అలా ఉండాలి మనం. బాధ్యత కలిగిన క్రైస్తవుడిగా, బాధ్యత కలిగిన విశ్వాసిగా, ఆత్మలను రక్షించే భక్తి పావురంగా నువ్వు ఉండాలి. అది ఆ పాటలో ఉన్న పరమార్థం. దేవునికి స్తోత్రం కలుగునుగా. గలతీ 1:6 చూడండి. విచిత్రకరమైన విషయం, ఆశ్చర్యకరమైన విషయం. గలతీ 1:6, క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యం. అయ్య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 , దేవుడు మిమ్మల్ని ఏ స్థితిలో పిలిచాడు, ఇప్పుడు మీరేం చేస్తున్నారు? ఏమండి, యేసు ప్రభులు వారిని గాయపరిచేది ఎవరో చెప్పనా? ఎవరో అన్యులు కాదండి, మనమే. రోమన్ సైనికులు ఒక్కసారే ప్రభుని సిలివేశారు. ఇప్పుడు మనం దినదినము ఆయన గాయాలను రేపుతున్నాం తెలుసా? అది ఒక పాట ఉంది కదా, క్రీస్తు సాక్షిగా నీవు ఉంటావా, నీదు సాక్ష్యము నిలుపుకుంటావా, క్రీస్తు సాక్షిగా నీవు ఉంటావా, నీదు సాక్ష్యము నిలుపుకుంటావా, నీ వలన దూషింపబడుచున్నదా, నీ క్రియల వలన అవమానం పొందుచున్నదా, క్రీస్తు సాక్షిగా నీవు ఉంటావా. హల్లెలూయా. సరే, నేను సబ్జెక్ట్లోకి వస్తున్నాను. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు? ఇజ్రాయేలుని ఎందుకు పిలిచాడో మనల్ని ఎందుకు పిలిచాడు? నెంబర్ 1, స్వకీయ సంపాద్యంగా ఉండాలి. నెంబర్ 2, యాజక రూపముగు రాజ్యంగా ఉండాలి. నెంబర్ 3, పరిశుద్ధ జనంగా ఉండాలి. నెంబర్ 4, బేదలకి పంట 7వ సంవత్సరాన్ని విడిచిపెట్టేయాలి. నెంబర్ 5, బేదలని కనికరించుట విషయంలో హృదయాన్ని కఠినం చేసుకోకూడదు. ఎవరైనా బేదవారు మీ దగ్గరకు వచ్చినప్పుడు, వాళ్ళు మీ సహోదరులు అయినప్పుడు, అప్పుల్లో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారిని కొంచెం సహాయం చేసే ఆలోచన, మంచి మనసు మీకు ఉండాలి. ఒకళ్ళు అనుకుంటున్నారు నీకుందా అని మనసులో అనుకుంటున్నారు. ఏసు రక్తమజం చెప్పమంటారా? వద్దులే, డౌట్ ఉంటే తర్వాత అడగని చెప్తా. సబ్జెక్ట్లోకి వద్దాం. ఇప్పుడు నా మాట, రెండో మాట, ఇశ్రాయేలీయుల వారి యొక్క అవిధేయత ఏం చేశారు చూడండి. ఇప్పుడు వాళ్ళు ఆమోసు గ్రంథం 4:1, ఆమోసు గ్రంథం 4:1, షోమ్రోను పర్వతమున ఉన్న, మీరు చదివితే బాగుంటుందేమో, షోమ్రోను పర్వతమునున్న 756వ పేజీ, బాషాను ఆవులారా అంటే అర్థం ఏంటో చెప్పండి. బాషాను ఆవులారా అంటే అర్థం ఏంటో చెప్పండి.
ఆవులంటే ఎవరు? ఇజ్రాయిల్కి చెప్తున్న ప్రవక్త ఈ ప్రవక్త ఇక్కడ ఆవుని పోలిగ్గా చెప్పాడు. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ ఆవులంటే ఎవరు? తిని బలుస్తూ ఉంటాయి కదా రోడ్లెంబడి తిరిగితే, ఏసు రక్తంగా చేయం తిని బలిసి పని పాటలు రోడ్లెంబడి వచ్చి చూసిన ఆంబూతులు వదిలేశారు కదా, ఏసు రక్తమే చేయం. వాళ్ళకి పని పాట వాటికి ఏసు రక్తమే చేయం. ఆవులారా, ఆవులతో పోల్చారంటే ఇక్కడ. ఎందుకంటే ఆవులు మేతేస్తే తింటాయి, అంతే. ఆ రోడ్లు వెంబడి తిరుగుతాయి. మంచి ఆవులు ఉంటాయి, దొడ్లో ఉంటాయి, అవి పాలిస్తే వాటి వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. అలాంటి స్థితిలో లేరీళ్ళు చూడండి. భాషను ఆవులరా, దరిద్రులను బాధ పెట్టుచు పేదలను నలగొట్టు వారులారా, మాకు పానము తెచ్చియుడని మీ యజమానులతో చెప్పువారులారా, ఈ మాట ఆలకించండి. ఇక మొత్తం వద్దు. ఏం చేస్తున్నారు చెప్పండి? ఇప్పుడు ఇజ్రాయిలీలు ఏం చేస్తున్నారు? పేదవాళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు మాత్రమే బలిసిపోయారు. ఎవరైనా వచ్చి కొంచెం సాయం చేయమంటే కాళ్ళతో తొక్కేస్తున్నారు, బేదలను తొక్కేస్తున్నారు, బేదలను అనగొట్టేస్తున్నారు. చూడండి 5:11 వచనం, ఆమోసు 5:11. వాళ్ళని పిలిచింది ఎందుకు? ఇజ్రాయిలీలు ఏం చేస్తున్నారు? ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? దోష నిర్వృత్తికి రోకలు పుచ్చుకొని నీతిమంతులను బాధ పెట్టచ్చు, గుమ్మమునకు వచ్చు పేదవారికి అన్యాయము చేయటం వలన మీ అపరాధములు విస్తారములైనవనియో మీ పాపములు ఘోరమైనవనియో నేను ఎరుగుదును. దరిద్రుల యొద్ద పంట మోపులను పుచ్చుకొనొచ్చు, మీరు వారిని అనగద్రొక్కుదురు గనుక మలుపు రాళ్లతో మీరు ఇండ్లు కట్టుకొనినను వాటిలో మీరు కాపురం ఉండరు. శృంగారమైన ద్రాక్ష తోటలు మీరు నాటినను ఆ పండ్ల రసం మీరు త్రాగరు. ఇది చెడు కాలము గనుక, ఇది హెచ్చరిక. 3వ మాట కూడా రాసేసుకోండి. 3వ మాట ఇది హెచ్చరిక ఇస్తున్నాడు ఇప్పుడు దేవుడు. ఇది చెడు కాలము గనుక ఈ కాలమున బుద్ధిమంతుడు ఓరకుండును. మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెతుకుడి. అలాగూ చేసిన ఎడల మీరనుకొను చొప్పున దేవుడును సైన్యములకు అధిపతి నాకు యెహోవా మీకు తోడుగా ఉండును. కీడును ద్వేషించి మేలును ప్రేమించుచు గుమ్మములలో న్యాయమును స్థిరపరచుడి. చాలు, దేవుని స్తోత్రం చెప్పండి. నెంబర్ 1, ఇజ్రాయేలును దేవుడు ఎందుకు పిలిచాడు చెప్పాను. నెంబర్ 2, ఇజ్రాయేలు ఏం చేశారు? అవిధేయులు అయ్యారు. ఇప్పుడు మీకు ఇచ్చిన రెఫరెన్స్ల ఆధారంగా వాళ్ళు ఏం చేశారంటే పేదల్ని అనగదొక్కారు, ఆవులుగా తిని బలుసు ఉన్నారే తప్ప పేదవాళ్ళకి న్యాయం చేయాల. మీకు మొదట 4 విషయాలు చెప్పాను చూడండి. మొదట ద్రవ్యం కోసం నీతిమంతులు అమ్మేశారు, పాదరక్షల కోసం పేదవారిని అమ్మేశారు, దరిద్రుల నోట మన్ను వేయడానికి ఆశపడుతున్నారు, తండ్రి కుమారుడు ఒక్క స్త్రీని కొడుతున్నారు, తాకట్టు ఉంచుకుని వాటిని తిరిగి ఇవ్వట్లేదు. ఈ 4 విషయాలు, ఈ పొరపాట్లన్నీ ఇజ్రాయేలు చేస్తున్నారు. పేదవాళ్ళ పట్ల దేవుని కనుదృష్టి ఉంటుంది. మీకు తెలియదేమో. ఒక ఉద్యోగస్తుడు ఉన్నాడండి, మంచి వ్యాపారస్తుడు ఉన్నాడు, లేకపోతే ఓ మంచి రైతు ఉన్నాడు, బాగా అధికుడు ధనికుడు, బస్ స్టాండ్ దగ్గర నుంచున్నాడు. ఒక అడుక్కునే ఆయన వచ్చాడు. అయ్యా బాబు అన్నాడు. మనోడు ఏం చేయాలి? ఉంటే ఇవ్వాలి, లేకపోతే మానేసి నోరు మూసుకుని ఉంచోవాలి. అసహించుకుంటారు కొంతమంది, చేదరించుకుంటారు. ఇప్పుడు నేను ఇచ్చే రెఫరెన్స్ ఉంటే దిమ్మ తిరిగిపోద్ది. ఏసు రక్తమే చేయం. ఇప్పుడు ఇస్తా చూడండి రెఫరెన్స్లో, అసలైన రెఫరెన్స్లో బేదలను గురించి అసలు ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? లేవియాకాండం 19:10. త్వరగా మీరు చదవాలి, త్వరగా ముగిస్తాను, టైం అయిపోయింది 12. లేవియాకాండం 19:10 చదువుతారా? చెప్పేనా? రాలిన పంటను ఏరుకొనకూడదు, బేదలకును పరదేశులకును వాటిని విడిచిపెట్టవలెను. 15వ వచనం కూడా చదవండి. అన్యాయపు తీర్పు తీర్చకూడదు, బేదవాడని పక్షపాతం చూపకూడదు, గొప్పవాడని అహంకారం చూపకూడదు. చాలండి. తర్వాత ద్వితీయోపదేశకాండం 15:7 చదవండి. ద్వితీయోపదేశకాండం 15:7. నీ దేవుడని యెహోవా నీకిచ్చుచున్న దేశమందు నీ పురములలో ఎక్కడైనాను నీ సహోదరులలో ఒక బేదవాడు ఉండి నీడల, బేదవాడిని నీ సహోదరుని కరుణింపకుండా నీ హృదయం నేను చేసుకోకూడదంట, కఠినపరచకూడదు. ఇప్పుడు నా వైపు చూడండి. దయగల్ల వారిపై చప్పట్లో పాడాలి. వికటము జోబును దయగల వారిపై, కఠినుల ఎడల వికటము జోపును, గర్విష్ఠుల యొక్క గర్వము ననచును. అవును, సర్వము నెరిగిన, స్తోత్రం, సర్వము నెరిగిన యెహోవా నా
నిర్మలమా యగార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది. యేసు ప్రభులు వారి భూమి మీద ఉన్నప్పుడు ఆయనకి 4 అలవాట్లు ఉన్నాయి. ఒకటి, వాడుక చొప్పున ఒలివ కొండకు వెళ్ళెను. ఎందుకు వెళ్ళాడు ఆయన? అది చెప్పిన మిమ్మల్ని దేవుడు దీవించును గాక. వాడుక చొప్పున యెరూషలేములో ఉన్న మందిరములోనికి ఆయన వెళ్ళాడు. ఎందుకని? వాక్యం చదవడానికి. నెంబర్ 1 ప్రార్థన చేయడానికి కొండకి వెళ్ళిన ఆయన. నెంబర్ 2 వాక్యం చదవడానికి మందిరానికి. ప్రార్థన అలవాటు ఆయనకి, వాక్యం అలవాటు ఆయనకి. 3 ఉపవాసం ఉండటం అలవాటు. 4 భేదవాళ్ళకి ఏమైనా ఇవ్వటం అలవాటు, భేదవాళ్ళని ప్రేమించటం అలవాటు. ఇస్కరియోతు యోధా దగ్గర ఉండేది సంచి. ఆ సంచి యోహాను సువార్త 13 చూడొచ్చు. ఇస్కరియోతు యోధా బయటికి వెళ్తాడు. అప్పుడు శిష్యులందరూ అనుకుంటారు, భేదవారికి ఏమైనా ఇమ్మానడేమో వేసే, అందుకనే ఇస్కరియోతు యోధా బయటికి వెళ్ళి ఉంటాడు అని మాట్లాడుకుంటారు. అంటే యేసు ప్రభుల వారికి భేదవారి పట్ల చాలా శ్రద్ధ ఉంది. పాత నిబంధన గ్రంథమే చూడండి, క్రొత్త నిబంధన గ్రంథమే చూడండి, భేదవారి గురించి బైబిల్ గ్రంథంలో ప్రాముఖ్యమైన విషయాలు రాయబడ్డాయి. చదివితే టైం సరిపోదు, రిఫరెన్స్లు చెప్తాను, రాసుకోండి, నేనే చెప్పేస్తా. మరి ఏం చేస్తాం, 12 అయిపోయింది. మళ్ళీ 2 గంటలకేమో బైబిల్ క్విజ్ ఉంది. మళ్ళీ మీరు ఇంటికి వెళ్ళాలి, తినాలి, మళ్ళీ రావాలి కదా. రాసుకోండి, రెఫరెన్స్లు రాసుకోండి. కీర్తన 113:8 రాసుకోండి, చదవద్దు. దేవుడు ఎలాంటి వాడంటే, నేల నుండి దరిద్రులను, పెంటకప్పల నుండి భేదలను పైకెత్తువాడు ఆయన. అది పడిపోయినటువంటి వారిని చూసి నువ్వు నేను హేళన చేస్తాం, కానీ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? లేవనెత్తుతాడు. అది ఆయన గుణం. ఆయన ఎలాంటి వాడు, మనం కూడా అలాగే ఉండాలిగా. మీ దేవుడు నేను యెహోవానగు పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులు. ఆయన యథార్థపరుడు కనుక మనము, ఆయన కనికరపూర్ణుడు కనుక మనం, ఆయన దయగలిగిన వాడు కాబట్టి మనం, ఎవరు చెప్పట్లా, ఆయన జాలి గలవాడు కాబట్టి మనం, ఆయన ప్రేమ గలవాడు కాబట్టి మనం, ఆయన దాతృత్వం కలిగిన వాడు కాబట్టి మనం. అది ఇప్పుడు చూడండి, కీర్తన 41:1 భేదలను కటాక్షించువాడు ధన్యుడు. ఆపత్కాలం ఉందంట, అతడు తప్పించబడతాడంట. దేవునికి స్తోత్రం. నేను అందుకనే చెప్పా, మీరు వ్యాపారం చేసినా, ఉద్యోగం చేసినా, కూలి పనికి వెళ్ళినా, ఏ పని చేసినా 100లో కొంత పర్సెంట్, 1, 2, 3 మీ ఓపికని బట్టి, మీ కలిమిని బట్టి, మీ హృదయంలో నిశ్చయించుకున్న దాన్ని బట్టి నేను పేదలకు ఇస్తాను కొంత పర్సెంట్ అని అనుకోండి, తీర్మానం చేసుకోండి. కొంత పేదలకు ఇవ్వండి. దాంతో అవసరమైనప్పుడు భేదవాళ్ళు మీకు కనిపించినప్పుడు వాళ్ళకి శీతాకాలం అయితే దుప్పట్లు ఇవ్వండి, వర్షాకాలం అయితే దోమల వల, అదే కదా, దోమల తెర, అది అలా అందించండి. దేవుని స్తోత్రం. దోమల తెర ఇవ్వండి. ఇంక చిరుగుపని బట్టలు వేసుకుని కనిపించారు అనుకో, ఒకసారి నేను ఉపవాస ప్రార్థనకి వెళ్తానికి వచ్చారులా, ఏసు రక్తం అయితే చెప్పకూడదు, మీరు నన్ను క్షమించాలి, నూలు పోకూడదు లేదండి, వచ్చేస్తున్నాడు. ఇంకా కాస్తుంటే సెంటర్లోకి వచ్చేస్తాడు. ఇప్పుడు ఏం చేయాలి? ప్రార్థన టైం అవుతుంది, హృదయంలోనేమో బట్టలు ఓ హృదయం కొట్టేసుకుంటుంది. అలా చూసి ఎవరైనా ఊరుకుంటారండి? క్రైస్తవుల మనసు ఎవరైనా ఉంటుందా? వెంటనే ఇంటికి వచ్చేసి మంచి ప్యాంటు, చక్కని 2 చొక్కాలు తీసుకుని వెంటనే కింద సెంటర్లోకి వచ్చేటప్పటికి కపిల్ ఫ్రూట్ షాప్ కాడికి వచ్చాడు. ఆగన్న నేను పోలీసుడు అనుకున్నాడేమో, భయపడిపోతున్నాడు, వణిగిపోతున్నాడు. వెంటనే ప్యాంట్ వేసుకో అంటే ప్యాంట్ వేసుకున్నాడు, షర్ట్ వేసుకో అంటే షర్ట్ వేసుకున్నాడు. ఇంకో షర్ట్ ఇచ్చాను, సరే సంతోషంగా వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ ప్రార్థనకి వెళ్తున్నా, అరే కట్టుకోవడానికి బట్ట ఇచ్చావు, తినడానికి తిండి ఎవరుతారా? హృదయంలో ప్రశ్న. ఏసు రక్తమే చేయం. మళ్ళీ వెనక్కి వెళ్ళి పావని రెస్టారెంట్కి వెళ్ళి ఒక బిర్యానీ కట్టించుకుని, ఒక 20 రూపాయలు డ్రింక్ బాటిల్ తీసుకుని, ఏసు రక్తమే చేయం కూర్చుంటే రా నాన్న తినరా బాబు. అసలు తీసుకుని కూర్చుని తింటుంటే, ఆరు మన తింటుంటే కళ్ళల్లో నీళ్ళు కదిలే సందర్భం అండి. పెట్టి చూడండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. సమాజ సేవ జరగాలి సంఘంలో, అది నా ఆశ. ఏలూరు మన్నా మినిస్ట్రీ జ్యోతిబాబు గారి సంఘంలో ప్రతిరోజు 100-200 మందికి భోజనాలు జరుగుతాయి అంటండి. మన పౌలరాజు గారు, రాజకుమారి గారి లాగా వాళ్ళు కూడా తీర్మానం చేసుకుంటూ పోయారంట. అక్కడ ఎవరైనా బర్త్డే అనుకోండి, వస్తారంట, ఇన్ని వేలని ఇస్తారంట. అమ్మ మా వాళ్ళు వంట చేస్తారు, మీరు వెళ్ళాలంటే వాళ్ళు తేలండి, లేదంటే వాళ్ళు పెట్టేమంటే వాళ్ళు పెట్టేస్తారంటే. ఏలూరులో సిటీ కదండి, భేదవాళ్ళు ఉంటారు కదా, అక్కడికి వెళ్ళి ఆ భేదవాళ్ళకి రోజు ఆహారం పెడతాను. ఆ మన్నా మినిస్ట్రీ ద్వారా మన్నా కురిపిస్తున్నాడు దేవుడు. గట్టిగా చేపలు కొడితే మహింపడతాం. అది నా ఆశ. బతుకుంటే దేవుని కృప అయితే, ఆయన ఆలస్యం అయితే నేను కూడా ప్రతిరోజు మన ఇంటి దగ్గర చక్కగా ఆతిథ్యం చేయించి, మన ఊళ్ళో లేకపోతే మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకి పేదలకు తీసుకెళ్ళి అలా చేసే వాళ్ళు కూడా ఉండాలి. అన్నీ మనమే చేయాలంటే ఎక్కడ చేస్తాం? పాస్టర్ గారు చేస్తే విశ్వాసులు చేయాలి. దేవునికి స్తోత్రం. భేదలను కటాక్షించండమ్మా. భేదలను కటాక్షించేవాడు ధన్యుడు. నీకు దేవుడు ఉద్యోగం ఇచ్చాడంటే, ఉన్నతమైన స్థితిలో ఉంచాడంటే, వ్యాపారం ఇచ్చాడంటే, తెలివితేటలు ఇచ్చాడంటే, ఆరోగ్యం ఇచ్చాడంటే, కష్టపడే శక్తిని ఇచ్చాడంటే, ఆయుష్ని ఇచ్చాడంటే, కారణం నీ అంతటా నువ్వు తిని బలిసి కూర్చుంటావని కాదు. ఈ మాట అన్నందుకు క్షమించాలి. ఆవులారా అన్నాడు. ఎందుకని అక్కడ ఆవులారా అన్నాడు? తొక్కేస్తున్నారు వీళ్ళు, అసహించుకుంటున్నారు. దేవుడిని కృప ఇవ్వకపోతే
ఆ ఉద్యోగం రాకపోతే నీ పరిస్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి? 13 సంవత్సరాల వయసులో ఏడ్చినవాడిని నేను. ఏంటో తెలుసా, ఎంత సంపాదిస్తే అంత అప్పులు వెళ్ళిపోతుంది, ప్రభువా ఎప్పుడు తీరుతాయి అప్పులు అని ఏడ్చి రోధిస్తే దైవజనురాల ద్వారా దేవుడు మాట్లాడారు, మా అమ్మమ్మ గారి ద్వారా. అరే నీ కష్టార్జితులు నమ్మకంగా 10 భాగం దేవునికి ఇవ్వరా? అసలు దశమ భాగం అంటే ఏంటో తెలియదు నాకు. మళ్ళీ దీని గురించి చెప్పాను, క్షమించాలి, పరిశుద్ధాత్మ దేవుడు నడిపింపు మరి చెప్తున్నాను. అసలు వాక్యం తెలియదు, దశమ భాగం అంటే ఏంటో తెలియదు. అలాంటి వయసు నుంచి ఇవ్వడం ప్రారంభించాను. ఒక్కోసారి ఇంత కట్టని తీసాను నేను, చెప్పింది ఒప్పుకోవాలి, ఇంత డబ్బు ఇవ్వాలా, ఇవ్వకపోతే దేవుడు అడుగుతాడా అని మళ్ళీ ఇంకొక మనసు వచ్చి ఒకసారి తీసిన తర్వాత అది మనం వాడకూడదు, దేవుని సొమ్ము కదని నమ్మకంగా ఇచ్చాను. ఈ రోజున ఏ అప్పు లేకుండా ఎవరి దగ్గర చేయి చాచకుండా దేవుడు నన్ను బతికిస్తున్నాడు. గట్టిగా చప్పలు కూడా దేవుని మనం మహిమపడదాం. అంటే ఏంటో తెలియని వయసు నుంచి ఇవ్వడం ప్రారంభించాను నేను. అసలు వాస్తవానికి బైబిల్ పరంగా ఎంత ఇవ్వాలో తెలిసిన తర్వాత నాటి నుంచి ఇప్పటి వరకు 30% దేవుని కృపను బట్టి ఇవ్వగలుగుతున్నా. నా ఆశ ఒకటే, కోల్గేట్ అనే క్రైస్తవుడు 10% ఇచ్చి విస్తారంగా పెరిగిందంట తన ఉద్యోగం, తన కంపెనీ, తన వ్యాపారం, కోల్గేట్ వ్యాపారం విస్తారంగా ఇవ్వాల్సి వస్తుందని ఆపేసాడంట. ఫ్రాడ్ వచ్చి జైలుకి వెళ్ళిపోయాడంట. జైల్లో మోకాళ్ళేసి ప్రార్థన చేస్తే దేవుడు కృపనిస్తే బయటకు వచ్చిన తర్వాత 10 కాదు 20 ఇస్తే మిగిలిపోతుందంట, 30 ఇస్తుంటే మిగులుతుందంట, 40 ఇస్తుంటే మిగులుతుందంట, 40, 50, 60, 70, 80, 90% దేవునికి ఇచ్చేసి 10%తో తన కుటుంబం బతుకుతున్నారంట. గట్టిగా చేపడలో దేవుని చిత్తం అయితే అట్టి కృప నాకు కూడా అనుగ్రహించబడును గాక. ఇప్పుడు 30 కదా, 40 ఇవ్వాలి, 50 ఇవ్వాలి, అది నా ఆశ అయితే ఉంది. దేవుడు అట్టి కృప నాకు ఇచ్చును గాక. రాసుకోండి. ఇంకా సామెతల గ్రంథం 19:17, బేదలను కనికరించేవాడు యెహోవాకు అప్పించేవాడంట. మీకు బ్యాంక్ బ్యాలెన్స్, దేవునికి అప్పించేవాళ్ళు ఎవరు ఉంటారా? అక్కడ ఉంది మాట, బేదలను కనికరిస్తే మీరు యెహోవాకు అప్పించిన వాళ్ళు అని వాక్యం చెప్తుంది. తర్వాత చూడండి సామెతలు 28:27, బేదలకు ఇచ్చువారికి లేమి కలుగదు. ఏం కలగదంట? ఏమీ కలగదు అంటున్నారు కొంతమంది. ఒకడు అన్నాడంట, వాక్యం చదవరా బాబు అంటే, యెహోవా నా కాపరి నాకు ఏమీ కలగదు అన్నాడంట. ఊరి ఏమీ కాదురా, లేమిరా. యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ లేమి కొదువై ఉండదు. యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు. ఎప్పుడు నీకు లేమి కలగకుండా ఉండాలంటే నీకున్నంత కొంతే. ఇప్పుడు నేను అడుగుతున్నా, వైపు చూసి చెప్పండి అమ్మా. పేద విధవరాలు ఉంది కదా, సారిపోతే విధవరాలు, ఆమె దగ్గర ఎంత పిండి ఉంది? కొంచెం. ఎంత నూనె ఉంది? కొంచెం. దైవజనుడు వచ్చాడు, ఒక అప్పు వేసుకుని చచ్చిపోదాం అనుకున్నాను, ఈరోజు తింటే చచ్చిపోదాం అనుకున్నాను. దైవజనుడు వచ్చి మొదట అప్పు నాకు తీసుకురా అన్నాడు. మీరేమనుకుంటారా? ఉన్నదే కాస్త ఒక అట్టు వేసుకుని చెరుకు మొక్క తిని చచ్చిపోదాం అనుకుంటే ఈ పాస్ట్కి దయ ఉందా, మనసుందా? మేము బతుకుతున్నామా లేదనేది చూడటేంటి? మేము చచ్చిపోతుంటే నాకట్టరా అంటేంటి? ఇప్పుడు దశంబాబు గురించి చెప్పినప్పుడు కూడా చాలామంది తిట్టుకుంటారు నన్ను ఇలాగా. మా ఇంట్లోనేమో రోగాలతో అప్పులతో చచ్చిపోతుంటే ఈడొకడో మాకు తగలంటాడు, అనేక భారాలతో మందిరానికి వస్తుంటే ఈడొక భారం మోపుతున్నాడేంటి మా మీద అనుకుంటారే. కానీ అదొక విడుదల అని మీకు తెలుసా? దేవునికి స్తోత్రం కలిగినగా. బేదలకు ఇచ్చేవానికి ఏం కలగదంట? అది అలా చెప్పండి మనసులో. తర్వాత సామెతల గ్రంథం 14:31, దరిద్రుని బాధించువాడిని అంటండి, దరిద్రులను బాధించువాడు సృష్టికర్తను నిందించువాడంట. ఎవరినైతే బాధిస్తున్నావో దరిద్రుడు కదా, అడిగేవాళ్ళు లేడు కదా, దిక్కుముక్కు లేడు కదా అని నిష్టానుసారంగా చిన్న చూపు చూసి ఎవరిని బట్టి వాళ్ళని నీకన్నా తక్కువ స్థాయిలో ఉన్నవారిని విమర్శించి హేళన చేసి మాట్లాడితే నీ నోటి మాటలు లెక్కలోకి వస్తాయి. విమర్శ దినమున మనుషుడు మాట్లాడే ప్రతి మాటకి లెక్క చెప్పాలి. ఈ మాట చదివినప్పుడు విన్నప్పుడు నాకు భయం వేస్తుంది. నిజమండి, పొరపాటు నా పిల్లల్ని కానీ నా భార్యను కానీ ఏదైనా మాట తోలినప్పుడు వెంటనే ప్రభు క్షమించయ్యా. ఎందుకు తెలుసా? లెక్కలోకి వచ్చేస్తాం. ప్రతి మాట రికార్డ్ అవుద్ది అక్కడ. సీసీ కెమెరా నుంచి మనిషి తప్పించుకోలేకపోతున్నాడండి. దేవునికి అనుదృష్టి నుంచి ఎలా తప్పించుకుంటాం? సామెతలు 17:5, బేదలను వెక్కిరించువాడు వాని సృష్టికర్తను నిందించువాడంట. నీచంగా చూస్తున్నావా? చిచి ఏం బట్టలు రయ్యా అంటే బేదవాడంటే ఒక్క రోడ్డు మీద అడుక్కునే వ్యక్తిని మీరు తీసుకోవద్దు. మీ ఇరుగు పొరుగు వాళ్ళు ఎవరైనా భేదకరమైన పరిస్థితులు ఉన్నారనుకోండి, తినడానికి తిండిలేని పరిస్థితులు ఉన్నారనుకోండి, ఆ ఏమి తిండ్లు, ఆ ఏమి లోకం, ఆ ఏం బట్టలు, ఆ ఏం పరిస్థితులు అని ఎక్కిరించారనుకోండి, వారిని సృష్టించిన సృష్టికర్తను నిందిస్తున్నారు మీరు. ఈ రోజు నుంచి ఎవరైనా పొరపాటు మాటలు వదులుతారా? వదలకండి. దేవునికి స్తోత్రం. సరే, 3 మాటలు చెప్పాను. నెంబర్ 1, ఇజ్రాయేలు దేవుడు ఎందుకు పిలిచాడు, మనల్ని దేవుడు ఎందుకు పిలిచాడు? ఇజ్రాయేలుల అవిధేయత. ఈరోజు మనం విధేయులుగా ఉన్నామా, అవిధేయులుగా ఉన్నామా? ఇజ్రాయేలు వారికి దేవుడు ఒక హెచ్చరిక ఇచ్చాడు. ఏంటో హెచ్చరిక? కీడును విడిచి
మేలు చేయండి. మీరు బ్రతుకున్నట్లు, మీరు కొంతకాలం బతకాలనుకుంటే, భూమి మీద బతికి బట్ట కట్టాలనుకుంటే, ఏసు రక్తం కరోనా లాంటి తెగులు రాకుండా ఉండాలంటే, నీటి బుడగ లాంటిది మన జీవితం, అడవి గడ్డి పువ్వు లాంటిది మన జీవితం. బ్లడ్ ఇన్ఫెక్షన్లు అంట, రకరకాల ఇన్ఫెక్షన్లు, రకరకాల రోగాలు. చెప్పాను, ఆరాధన ముందు చెప్పాను, బస్సు బోల్తా పడి 27 మంది చనిపోయారు. ఫార్మసీ కంపెనీలో బ్లాస్ట్ 17 మంది చనిపోయారు. సైకిల్ తొక్కుకుంటూ 2 బిడ్డలు కరెంట్ తీగ తగిలి కాలిపోయి చనిపోయారు. ఎప్పుడు ఆయన రాకడప్పుడు, మన పోకడు ఇప్పుడు మనకే తెలియదు. కాబట్టి మనకు తగ్గి బ్రతుకుతాం. దేవునికి స్తోత్రం. కీడు చేసేవారు దుష్టుని సంబంధులు. నేను ముగిస్తున్నాను. కీడు చేసేవారు ఎవరి సంబంధులు అండి? దుష్టుని సంబంధులు. మేలు చేయవాడు దేవుని సంబంధం. మీరు దేవుని సంబంధాలుగా ఉంటారా, దుష్టుని సంబంధాలుగా ఉంటారా? ఇప్పుడు మన సబ్జెక్ట్ అంతా ఎవరిది? యెరోబోం. అసలు చెప్పు వదిలేసి అనుకుంటున్నారు కదా. ఈ యథా రాజ తద ప్రజ అన్నాను కదా, అక్కడ అర్థం చేసుకోవాలి మీరు. ఇప్పుడు రాజుగారిని పుణ్యపురుషుడు అంటారు. నేను ఒక ఓల్డ్ వీడియో చూసి తెలుసుకున్నాను ఆ విషయం. ఒక చిన్న బాలుడు 10 రూపాయల పాట పాడి ఒక మాట చెప్పి రాజు పుణ్యపురుషుడు కాదు అని నిరూపించాడు. ఎందుకంటే తన ప్రజల పాపాలన్నీ ఆ రాజుగారి మీదకి వస్తాయంట. ఎవరి మీదకి వస్తాయి? ఇప్పుడు ప్రజలు ఈ 4 రకాల పాపాలు చేస్తున్నారు. ఎవరి మీదకి వస్తాయి? యెరోబాము మీదకి వస్తాయి. ఎప్పుడంటే యెరోబాము గురించి నేను చెప్పినట్టే. యెరోబాము కాలంలో ఇశ్రాయేలు ప్రజలు అలా ఉన్నారంటే యెరోబాము కూడా అలాంటోడే. ఇప్పుడు నేను అడుగుతున్న ప్రశ్న చెప్పండి, ఎక్కడో ఫార్మసీలో బ్లాస్ట్ అయింది, ఆ కంపెనీ వాళ్ళకే తెలియదు. చంద్రబాబు గారు ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? నిద్రపోతున్నాడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు, ఏం చేస్తారు? ఇప్పుడు వాళ్ళ దేవుళ్ళ ఏంటి? జరగక ముందే అపాయం వాళ్ళకి తలంపుల్లోకి వచ్చేసి ముందుగానే అక్కడికి వెళ్ళిపోయి అపాయం తప్పించేస్తాకి ఏసు రక్తం అయ్యా ఆడిపోసేసుకుంటారు కొంతమంది. జరిగిన తర్వాత ఇల్లారో లేదో చూడు, వాళ్ళకి సాయం చేసాడో లేదు చూడు. 1 కోటి రూపాయలు ఇచ్చారంటే ఒక్కొక్కరికి, మామూలు అద్భుతం కాదు. ఏసు రక్తం అయ్యా. కానీ వాళ్ళ బాధ, మా అన్న ఎలా ఇల్లాడో అలాగే రావాలి, మాకు 1 కోటి రూపాయలు వద్దు, నాకు మా అన్న కావాలని ఏడుతుంటే అసలు చూసి గుండె కదా. మన గ్రూప్లో పెడదామంటే మళ్ళీ మీరు ఎందుకు మిమ్మల్ని ఏడిపించాను అనుకుంటారని పెట్టలే. నేనే ఏడిచి నేనే ప్రార్థన చేసే ప్రభు, ఈ కుటుంబాలకు ఆదరణ తెచ్చే ప్రభు. దేవునికి స్తోత్రం. ఆఖరి మాట, కీడును విడిచి మేలును హత్తుకోండి. కీడు చేస్తే, కీడు విత్తితే మనం కీడుకు వస్తాం, మేలు విత్తితే మేలుకు వస్తాం. దోసకాయ విత్తితే, విత్తనం విత్తితే దోసకాయకు వస్తాం. యాపిల్ విత్తనం విత్తితే యాపిల్కి వస్తాం. అట్టిపండు విత్తనం విత్తితే అటు, మేలు విత్తితే కీడు విత్తితే మేలు విత్తుతారో కీడు విత్తుతారో మీ ఇష్టం. తలలో వంచని ప్రార్థన చేస్తున్నాను, ముగిస్తున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృప కలిగిన దేవా, మీకు వందనాలు. ఈరోజు 2nd యెరోబాము, ఇజ్రాయేలు రాజుల 13వ రాజు గురించి మేము ధ్యానం చేశాం. అతని కాలంలో ప్రజల యొక్క పరిస్థితి ఎలా ఉందో, మీరు ఎందుకు వారిని పిలిచారో, కానీ అలా వాళ్ళు అవిధేయులు కలిగి జీవించారో, మీరు వాళ్ళని ఎలా హెచ్చరించారో, ఆ విషయాలను వింటూ చరిత్ర తెలుసుకుంటూ మా జీవితానికి వాటిని అనుభవించుకుంటూ ఉన్నాం. పేదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడని, పేదలను కనికరించువాడు ధన్యుడని, పేదలను నిందించినా వాళ్ళని తృణీకరించిన సృష్టికర్తను నిందించేవాడని ఈ రోజున నీ వాక్యం ద్వారా మాతో సూటిగా మీరు మాట్లాడారు ప్రభు. నిజమే, మాలో గర్వహృదయం ఉందేమో, మాలో అహంకారం ఉందేమో తండ్రి. సమాధానంగా ఉండడానికి పిలిచారని మీ వాక్యం సెలవిస్తుంది. కానీ సంఘములో ఈ రోజున సమాధానం లేదు ప్రభు. ఎవరి మధ్యలో అయితే సమాధానం లేదో వారి మధ్యలో సమాధానం స్థిరపరచండి ఈ వాక్యము ద్వారా. అయ్యా, ఎవరితో మాట్లాడకుండా ఉండకూడదు ప్రభు. ప్రతి ఒక్కరితో ఆత్మీయ సంబంధం, ఆత్మీయ సహవాసం కలిగి ఉండాలి. అటు కృప దయచేయమని ఈరోజు విత్తబడిన వాక్యం మంచి పంటను పడిన విత్తనముగా 30 దంతలుగా 60 దంతలుగా 100 దంతలుగా ఫలించుటకు సహాయం చేయమని మీ కృప దయచేయమని. అలాగే ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు జరుగుతున్న బైబిల్ క్విజ్ కూడా మీ నామానికి మహిమకరంగా జరిగించమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.